ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఆదివారపు శుభములు. మా క్రీస్తు కృప సంఘ పక్షాన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆదివారపు ఆరాధన లైవ్లోకి. థ్యాంక్ యూ జీసస్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి ప్రైజ్ యూ డాడ్. వి గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ గాడ్. మహోన్నతుడా నీకు వందనాలు. గొప్పవాడా నీకు వందనాలు. గొప్ప కార్యములు చేయువాడా నీకు వందనాలు. శాశ్వతుడా, అనంతుడా, నిత్యుడా నా యేసయ్యా నీకు వందనాలు. యో మై లార్డ్, యో మై గాడ్, యో మై స్ట్రెంగ్త్ గాడ్. వి ప్రైజ్ యూ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అద్భుత కార్యములు చేయువాడా నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. Let us wait for some of our believers to come out. Thank you Jesus. అద్భుతమైన వర్తమానము మన ఎదుట ఉన్నది. ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. థ్యాంక్ యూ మహోన్నతుడా, జీవం కలిగిన దేవానికి వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. ఎస్ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. జీవం కలిగిన దేవా, మహోన్నతుడా, యేసురాజా నీకు వందనాలు. ఎస్ 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 హల్లెలూయా. వి ప్రైజ్ యు జీసస్ క్రైస్ట్. అద్భుత కార్యములు చేయువాడా నీకు వందనాలు. ఎస్ లార్డ్. సర్వాధికారి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఎస్ లార్డ్. ఇజ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన రాజ్య మహోన్నతుడా నా యేసయ్యా నీకు వందనాలు. మా దాగుచోటు నీవే, మా సహాయకుడువు నీవే, మమ్మల్ని బలపరచువాడవు నీవే, మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు నీవే. యేసయ్యా నీ కుడి చేత, మా కుడి చేతను నువ్వు పట్టుకున్న దేవుడు దేవానికి వందనాలు. నీ కుడి చేత నిత్య సుఖములు కలవు అని మాట్లాడిన దేవానికి వందనాలు. అయా నీ 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 యొక్క కుడి చేయి నా తల కింద ఉంది, నీ ఎడమ చేతితో నీవు నన్ను కౌగులించుకుంటువి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. అయా ముదుముచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే అని వాగ్దానం చేసి ఈ యొక్క భయంకరమైన సమయంలో కాలంలో ప్రభా తండ్రి మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడుతూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నూతన కృపలోకి, నూతన నడిపింపులోకి, నూతన విశ్వాసములోకి, నూతన అభిషేకములోకి, నూతన తలాంతులు, నూతన దీవెన ధనంతులోకి ప్రాప్తంగా నీ ఆశీర్వాదపు మేళ్లతోటి నాయన మా జీవితంలో ఒక నీ పరమార్థాన్ని మేము గ్రహించుకున్నట్లు నీ కృపను దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తున్న దేవానికి వందనాలు. అయా బోధకుడా, పరమవైద్యుడా, నాయనా తండ్రి, అబ్బా ఫాదర్, మా విమోచకుడా యెహోవా నిస్సి నీకు వందనాలు ప్రాప్తంగా. యెహోవా రాఫా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఎలోహిం నీకు వందనాలు. నాతో మాతో మాట్లాడి అయినా నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నీ దైవ వాక్కును నాకు మాకు అనుగ్రహించి నీ నోటికి బూరగానను వాడుకొని నన్ను మరుగు చేయండి. మీరు ప్రత్యక్షపరచబడండి తండ్రి దేవా. నీ దైవ వాక్కును రిలీజ్ చేస్తుండగా అద్భుత ఆశీర్వాద దీవెన ధనత రక్షణ క్షేమము క్షేమాభివృద్ధి కృప కనికరము ఆశీర్వాదము దీవెన ధనత విడుదల ప్రాప్తంగా ఆశీర్వాదము పరసంబంధమైన సమస్త దీవెనలు ధన్యతలు కలుగును గాకాను ప్రార్థన చేస్తూ నీ కృపతో నింపి నడిపించి మీరే నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడి బిడ్డ, మనం చదివిన అధ్యాయములో నుంచే మన వాక్య ధ్యానములోకి మనం వెళ్తున్నాం. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నామాను అని ఒకడుండెను. నయమాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి
గనుడై ఆ. దయ పొందిన వాడాయను. దయ పొందిన వాడాయుండెను. ఆ. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను కానీ ఆ. అతడు కుష్ఠరోగి. ఓ దట్స్ అ బ్యాడ్. దేవుడు బిడ్డ, మన జీవితంలో ఈ యొక్క నామాను ఘట్టం ఆత్మీయ సత్యాల్ని, అనేకమైన ఆత్మీయ సత్యాలను విడుదల చేయబోతుంది. దయచేసి మధ్యలో స్కిప్ అవుట్ చేయకండి. సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయమనండి. మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లో ఈ మెసేజ్ పెట్టబడుతుంది కాబట్టి ఈ మెసేజ్ తర్వాత దాన్ని పదే పదే ఈ వారం రోజుల్లో మీరు ధ్యానించండి. దేవుడి బిడ్డ ధ్యానించండి. మీరు ధ్యానించడం ద్వారా, మెడిటేట్ చేయడం ద్వారా మీరు మంచి ఫలం ఫలిస్తారు. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, దివారాత్రములు ఈ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. మీరు ఫలమిచ్చే చెట్లు వలె ఉండబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు బిడ్డ, ఈ యొక్క నయమాను, ఈ నయమాను అన్న మాటకు అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైన అని అర్థం. ఈ నయమాను మాట చాలా దగ్గరగా ఉన్న మాట బైబిల్లో ఏంటి? హెబ్రీ అర్థం నేను మీకు చెప్తుంది. నయమాను అనగా ఆహ్లాదకరం అని అర్థం. ఇదే మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క నయమాను అన్న మాటకు దగ్గరలో ఉండే పదము నయోమి. నయోమి అంటే కూడా ఆహ్లాదకరమైనది, అందమైనది, పొడవైనది, ఈ మూడు మాటలు. దేవుడు బిడ్డ, ఈ నయోమి అంటది అసలు నా పేరు ఈ అందమైన, ఆహ్లాదకరమైన, సౌందర్యమైన అన్న పేరును తీసేసి మారా అని నా పేరు పెట్టండి. నా జీవితం చేదైపోయింది, నా జీవితం తీయగా లేదు, నా జీవితం సంతోషంగా లేదు, నా జీవితం అంత ఆహ్లాదకరంగా లేదు అంటది. కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు. దేవుడు ఒక ఏర్పాటు కలిగిన దేవుడు. దేవుడు ఆయన ఆది అంతమైన వాడు. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తుంటే దాని ఎండింగ్ అతని మైండ్లో ఉండాలి. ఎండింగ్ లేకపోతే ఆ బుక్ వేస్ట్ అయిపోతుంది. నీ ప్రతి జీవితానికి, నీ ప్రతి ఘట్టానికి దేవుడు నీలో ప్రారంభించిన ప్రతి మంచి పనిని ఆయనే తుదముట్టించును గాక. ఆయన తుదముట్టిస్తాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితంలో, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. నోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. బ్రాకెట్లో పెట్టుకోండి, నోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును ఎరుగుట లేదా గ్రహించుట, దాన్ని నెరవేర్చుట, దానివల్ల వచ్చే ఆశీర్వాదం. దేవుడి బిడ్డ, మనము ఈ యొక్క నయమానును చూస్తే అతని పేరు ఆహ్లాదకరమే, కానీ అతని జీవితంలో కుష్టి వ్యాధి ఉంది. కుష్టి వ్యాధి కూడా ఆహ్లాదకరంగా ఉండలేడు. శ్రమ, ఆ పుండ్లతోటి చీము, రక్తం ఆ తన దేహంలోంచి స్రవిస్తూ ఉంటుంది, చెడు వాసన వస్తూ ఉంటుంది. దేవుడి బిడ్డ, దేవుడు ఇతని మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే అందానికి గల కారణం ఏంటంటే, ఈ మొదటి వచనంలో దేవుడైన యెహోవా ఇక్కడ రాపిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే, దేవుడైన యెహోవాయే అతనికి జయమును అనుగ్రహించాడట. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ గాడ్. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును కలగజేసెను. యెహోవా దేవుడే ఇజ్రాయేల్ మీద సిరియా దేశంలో ఉంటున్న ఈ నయమానుకి జయమును అనుగ్రహించాడు. అంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ నయమాన్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, నయమానికి కుష్టి రోగం ఉంది. దేవుడు బిడ్డ, అతడు పరాక్రమశాలి. మనం గమనిస్తే ఆది కాండంలో మనం చూస్తాం ఈ పరాక్రమశాలులు ఎంతమంది ఉన్నారు అంటే చాలా లిస్ట్ ఉంది. కాకపోతే మనం నిమ్రోదును చూస్తాం పరాక్రమశాలి. తర్వాత దేవుడైన యెహోవాకు కూడా అతడు పరాక్రమశాలి అని నెహెమ్యా 9:32లో మనం చూస్తాం. ఇక్కడ ఇతన్ని కూడా చూస్తున్నాం. బెన్యాన్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతన్ని కూడా పరాక్రమశాలి అని బైబిల్ అన్న దేవుడు బిడ్డ. అంటే వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. దావీదులాగా డైరెక్ట్ సింహాలతో ముఖాముఖ పోరాడి వాటిని చంపి జయించే సాహస వీరులు, బలవంతులు, పరాక్రమశాలి. దేవుడు బిడ్డ, ఇతడు మంచి పరాక్రమశాలి, కానీ అతనికి ఒక కుష్టి వ్యాధి ఉంది.
గమనించండి, కుష్టి వ్యాధికి ఉన్న లక్షణం ఏంటంటే దానికి నొప్పి ఉండదు. కుష్టికి నొప్పి ఉండదు. దెర్ ఇస్ నో సెన్స్, నో పెయిన్. ఆ రోజుల్లో దెర్ ఇస్ నో మెడిసిన్, నో క్యూర్. మందు లేదు, స్వస్థత లేదు, నొప్పి లేదు, దీనికి సమాధానం లేదు ఆ రోజుల్లో లోకంలో. దేవుడి బిడ్డ, అయితే అతడు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వెళ్ళిన తర్వాత ఆయన ఒక చిన్న పాపని, ఒక చిన్న దాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఆవిడికి గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు. అమ్మా, ఇదిగో నీతో పాటు పని చేయడానికి ఈ అమ్మాయిని ఉంచుకో, ఈ అమ్మాయి నీకు పని చేసి పెడతాది. దేవుడి బిడ్డ, ఈ చిన్న దాని మీద ఆలోచించినప్పుడు అద్భుతమైన శైలి ఈ అమ్మాయిలో నుంచి చూడగలిగేమండి. అద్భుతమైన శైలి. ఎందుకు చెప్పాలండి? దేవుడి కోసం ఎందుకు చెప్పాలి? దేవుడు ఏం చేశాడు ఈ అమ్మాయి జీవితంలో? అప్పటిదాకా ఏదైనా ఆశీర్వాదం, దీవెన ఉందా అని మనం గమనిస్తే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరైపోయింది, వాళ్ళ అన్నదమ్ముల నుంచి వేరైపోయింది, వారి ఊరు నుంచి వేరైపోయింది, వాళ్ళ గుడి, వాళ్ళ సహవాసం, వాళ్ళ చుట్టాలు అందరి నుంచి వేరయ్యి ఒక అనాథలాగా, ఒక బానిసలాగా, తన ఇష్ట ప్రకారంగా పనుకోవడానికి వీల్లేదు. మన పిల్లలనైతే సర్లే రాత్రి అంతా ఆడాడు కదా, పొద్దున 8 9 పనుకొని, రేపు స్కూల్ లేదు కదా, ఈరోజు స్కూల్ లేదు కదా, పర్లేదులే చిన్నపిల్ల ఉండని, పని చెప్పమన్నా చెప్పం, చాలా గారాబాలు చేస్తాం. ఈ అమ్మాయికి పాపం గారాబం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక బానిసగా ఈ అమ్మాయి తేబడింది, వీళ్ళింట్లో ఉంది. గమనించాలి దేవుడి బిడ్డ, ఈ బానిసగా ఉన్న ఈ అమ్మాయి, షీ హాజ్ నో కంప్లైంట్ రిగార్డింగ్ గాడ్, అండ్ దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ గర్ల్. దేవుడి పక్షాన ఎటువంటి ఇది లేదండి, ఎటువంటి కంప్లైంట్ లేదు. మనకి చాలా కంప్లైంట్లు ఉంటాయి దేవుడి మీద ఈ పాండమిక్ లో. ప్రభా ఏంటి, స్టాక్స్ పడిపోయి, మార్కెట్ మూసుకుపోయింది, కట్టుబడి ఆగిపోయింది, పని జరగట్లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, ప్రభా తిండి ఎలాగా, బట్టలు ఎలాగా, ఇంటి రెంట్స్ ఎలా కట్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా ప్లే చేస్తాం, ప్రభా నాయన బ్యాంక్ లోన్స్ ఎలాగ మేము పే చేస్తాం, హౌ కమ్ గాడ్ వి విల్ డూ ఆల్ దీస్ థింగ్స్, ప్రభా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు. గమనిస్తే చాలా మంది ప్రశ్నిస్తారు, ప్రభా ఎందుకు మా ప్రియుల్ని నువ్వు తీసుకుంటున్నావు, ఎందుకు పలానా మంచి మంచి వ్యక్తుల్ని నువ్వు పరలోకం వైపు వాళ్ళని నడిపిస్తున్నావు. షీ హాజ్ నో క్వశ్చన్. ఆ పిల్ల దగ్గర ఎటువంటి ప్రశ్నలు లేవండి, ఎటువంటి దేవుడి మీద ఎటువంటి సాకులు కానీ, ఎటువంటి ప్రశ్నలు కానీ ఏమీ లేవు. ఆ అమ్మాయి దేవుణ్ణి అడగలేదు, ప్రభా నా జీవితంలో ఎందుకు నన్ను ఇలాగా ఉండడానికి నువ్వు అనుమతించావు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి దేవుడి కొరకు సాక్ష్యం చెప్తుంది. నీ పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు చేస్తాడనే నమ్మకం ఉండాలి. చివరి నిమిషం వరకు నువ్వు ప్రభువు మీద ఆనుకునే ఆత్మ సంబంధమైన శైలి, ఒక యాటిట్యూడ్ ఉండాలి. నీకు ఎప్పుడైతే అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుందో, నేను చివరి వరకు దేవుడిని పట్టుకుంటాను, దేవుడి మీద నేను నమ్మిక ఉంచుతాను, నా దేవుడు లాస్ట్ సెకండ్స్ లో నన్ను బ్లెస్ చేస్తాడు అన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు, ఒక బలమైన తీర్మానం, బలమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడి బిడ్డ, నిజంగా ఆ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు వారసురాలు అవుతావు. హల్లెలూయా. నువ్వు కేవలం ఒక ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తివి కావచ్చు దేవుడి బిడ్డ, కానీ మర్చిపోకు, ఆ దేవాది దేవుడు ప్రేమ నీ మీద ఉంది, ఏర్పాటు నీ మీద ఉంది, ఉద్దేశం నీ మీద ఉంది. నువ్వు గవర్నమెంట్ లో పనిచేసే వ్యక్తివి కావచ్చు, నువ్వు ఇళ్లలో పనిచేసే వ్యక్తివి కావచ్చు. ద బ్యూటీ ఆఫ్ గాడ్ నాకు చాలా ఇష్టమైన మాట, నేను చాలాసార్లు ఆలోచించాను. యోవేలు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను నీ ఇంటి మీద మొత్తాన నేను అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎలాగా? యవనస్తుల మీద కుమ్మరిస్తాను, ముసలివారి మీద కుమ్మరిస్తాను, మీ మీద కుమ్మరిస్తాను, మీ దాసుల మీద, మీ దాసురాండ్ల మీద నేను మీకు కుమ్మరిస్తాను. దేవుడు బిడ్డ చూసావా? దేవుడు ప్రణాళిక చూసావా? అందరి మీద ఆయన అభిషేకం వచ్చుతాడు.
అందరి మీద ఆయన కృప ఉంది, అందరి మీద అభిషేకం ఉంది. దేవుడు బిడ్డ మర్చిపోకండి. మనం ప్రార్థన చేసినప్పుడు అందరికీ ఇస్తాడు దేవుడు. ఆమేన్. అందరి మీద అభిషేకం ఉంటది. అడిగి పొందుకోవాలి, దాన్ని పొందుకోవాలి. దాని కొరకు మనము మన జీవితంలో మనము చాలా మన ఆత్మీయ జీవితాన్ని కడుక్కొని ప్రభు వైపు మనం పెనుగులాడాలి. కమింగ్ బ్యాక్ దేవుడు బిడ్డ అమంటుంది. ఎస్, షీ హానర్డ్ గాడ్. దేవుని కనపరిచింది. నాకు బండి లేదు, దేవుడు నీకు బండి ఇస్తాడని ఎలా చెప్తానయా? నాకే ఇల్లు లేదు, నీకు ఇల్లు ఇస్తాడని దేవుడు ఎలా చెప్తాను? నాకే బిడ్డలు లేరు, నీకు బిడ్డని ఇస్తానని దేవుడు ఎలా చెప్తాను? నాకే పెళ్లి అవ్వలేదు, దేవుడు నీకు పెళ్లి చేస్తానని ఎట్లా చెప్తాను? నాకే అప్పులున్నాయి, నా అప్పులే తీర్చలేదు, దేవుడిని అప్పు తీరుస్తానని ఎలా చెప్తాను? దేవుడు బిడ్డ నువ్వు అవిశ్వాసి అయితే అలా మాట్లాడతావు, నువ్వు విశ్వాసి అయితే ప్రభువుని నిశ్చయముగా ఆశీర్వదించును గాక అని చెప్తావు. ఆమేన్. అదే విశ్వాస సంబంధమైన జీవితం అంటే. యు హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎండ్. చివరి వరకు, లాస్ట్ వరకు నువ్వు కనిపెట్టాలి దేవుడి బిడ్డ. ఆ అద్భుతమైన మాట ఆమె చేసి షీ మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ మిలియన్స్. దేవుడి బిడ్డ ఈ యొక్క చిన్నది, పేరు కూడా రాయబడని ఈ చిన్నది, గుర్తింపు లేని ఈ చిన్నది దేవుడి బిడ్డ సిరియాలో ఉన్న కొన్ని లక్షల ఇజ్రాయేల్ జీవితంలో ఒక ప్రభావాన్ని రిలీజ్ చేసింది. ఒక్క ఆలోచన చెప్పి, ఇజ్రాయెల్లో దేవుడు నాడు, ఆయనే జీవం గల దేవుడు. ఇజ్రాయెల్లో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నిన్ను కార్యం చేస్తాడు. దేవుడి బిడ్డ ప్రియమైన దేవుని సంగమా, నువ్వు కొన్ని వందల సాక్ష్యాలు చూసుంటావు. ఎంతమందిని సంఘం వైపు నడిపించావు. నీ జీవితంలో నువ్వు ఎంతో అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉండొచ్చు. నువ్వు ఎంతమందిని సంఘానికి నడిపిస్తావు, నువ్వు ఎంతమందికి నువ్వు ఈ సాక్ష్యాన్ని చెప్పావు, ఎంతమందిని నువ్వు చెప్పావు నీ సేవకుడి కొరకు. దేవుళ్ళు ఎక్కడుగుతాడు? జాగ్రత్త. నువ్వు ఎంతమందిని నడిపిస్తున్నావు? ఏమండి, మా దగ్గరికి రండి, ప్రభు ఈ అద్భుతాలు చేశాడు. దేవుడు బిడ్డ అవును, అది మన పని. ఎందుకో తెలుసా? నువ్వు అలా చేయడం ద్వారా నువ్వు దేవుణ్ణి గణపరుస్తావు. దేవుణ్ణి గణపరిచిన వారిని దేవుడు గణపరుస్తాడు. ఆమేన్. దేవుడు బిడ్డ అతడు వెంటనే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇజ్రాయెల్ రాజు ఏమన్నాడు తెలుసా? 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన వస్త్రము చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా? మీరు ఎట్లా ఆలోచించండి. ఇది నా వల్ల కాదు, నేను రాజునైనప్పటికీ నేను చేయలేను. వెండిని పంపించాడు, బంగారాన్ని పంపించాడు, వస్త్రాలని పంపించాడు. ఆ సిరియా దేశపు రాజు ఉత్తరం రాస్తున్నాడు, ఇదిగో మా యొక్క సైన్యాధిపతిని నేను మీ ఊరికి పంపిస్తున్నాను, ఆయన మీ ఊరు దగ్గరకు వస్తుండగా మీ దేవుడు మీరు ఆయన్ని స్వస్థపరచండి అన్నాడు. అంతే. ఇక అది చూసిన వెంటనే ఇద్దరికి అవుట్. దేవుడు బిడ్డ వెంటనే ఆ కింద వచనంలో మనం అతన్ని నా యొద్దకు రానిమ్ము. హల్లెలూయా. 2 మాటలు అన్నాడు. నీ ఒళ్ళు బాగయ్యి నువ్వు శుద్ధుడు అవుతావు. యూ విల్ బి క్లెన్స్డ్ అండ్ యూ విల్ బి హీల్డ్. ద 2 words. అంటే నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు పరిశుద్ధపరచబడతావు. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. ఏంటి అంత దూరం నుంచి నేను వస్తే ఏమన్నాడు తెలుసా? అనుకుంటుని. నెంబర్ 1 అనుకుంటున్నాడు. ఏమని? సేవకుడు ఇలా వస్తాడేమో, ఇలా చేస్తాడేమో. దేవుడు బిడ్డ ఎందుకంటే ఆయన తెచ్చిన సొమ్ము కూడా మామూలు తక్కువ సొమ్ము కాదండి. దాదాపు ఆయన 340 కేజీల వెండి, 70 కేజీల బంగారము, 34 కేజీలు బరువున్న వస్త్రాల్ని తీసుకొచ్చాడు. ఆలోచించండి, 70 కేజీల బంగారం, 130
340 కేజీల వెండి, అంటే పౌండ్స్లో మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. సో డివైడెడ్ బై 2, వెరీ సింపుల్, 2 పాయింట్ సంథింగ్, ఓ 2.5 కేజీలు ఒక పౌండ్. ఆలోచించండి, ఇంత వెల, ఇంత బంగారం, ఇంత వెండి తీసుకొస్తే గిఫ్ట్ ఇచ్చి అతను ఎవరో చూపించుకొని అతడేంటో కనపరుచుకుందాం అనుకున్నాడు. దైవసేవకుడు సింపుల్గా ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో స్నానం చేయి, 7 మార్లు మునుగు, 7 మార్లు మునుగు. జ్ఞాపకం చేసుకోండి, మన మెసేజ్ మొత్తం దీని మీద ఉండబోతుంది. 7 మార్లు మునుగు అన్నాడు. ఇతను ఏమంటున్నాడంటే, నేనేమనుకున్నాను, నువ్వు చెయ్యుతావేమో, నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావేమో, యెహోవా నామమున ఇలా ప్రార్థన చేస్తావేమో, ఇదిగో నువ్వు నీ చేతిని ఊపుతావేమో. దేవుడు బిడ్డ, ఒక ప్రీ ఆక్యుపైడ్ కన్సెప్షన్ నీ మైండ్లో ఉంది. ఒక సేవకుడు, అందులోనూ అభిషక్తులతో చాలా జాగ్రత్త. ఒక అభిషక్తుడిగా చెప్తున్నాను. దేవుడు బిడ్డ, నీ ఇష్టం వచ్చినట్టు ఉండడు అభిషక్తుడు. ఎందుకంటే అసలు ఆయన ఇష్టం ఉన్నట్టే ఉండడు, దేవుడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అభిషక్తుడు. దేవుడు చెప్పమంటేనే చెప్తాడు. నువ్వు బిర్యానీ పెట్టినంత మాత్రాన జరిగిద్దని చెప్పురా బాబు అంటే ఆడు చెప్పలేడు. కావాలంటే మీరు బైబిల్ని చదువుకోండి. బిలాం అనే ప్రవక్తకి బంగారం వెండినిచ్చి ఇజ్రాయేలీని శపించమంటే అతను శపించలేకపోయాడు. ప్రవక్తల ఆత్మ, ప్రవక్తల వశము, కానీ ప్రవక్తల్లో ఆత్మ పెట్టినవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడు. ఎలా పడితే అలాగా ఏది పడితే అది మాట్లాడేసి ఏదో అనుకూలమైనవి ఇచ్చేవాడు కాదు అభిషక్తుడు అంటే. గమనించాలి, ఇక్కడ ఒక ప్రీ ఆక్యుపైడ్ కన్సెప్షన్స్ లో ఉన్నాడు. బాబు నదికెళ్ళరా బాబు అంటే నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు ఈయన అంటున్నాడు. ఆయన కోపం వచ్చింది. నేను ఇలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను. దేవుడు బిడ్డ, అక్కడే మనము దేవుని యొక్క చిత్తం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అక్కడే దేవుడి యొక్క ప్రణాళికకి మనకి మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తుంది. మనం ఏదో అనుకుంటాం, అది జరగదు. మనం వెంటనే అలుగుతాం దేవుడి మీద. ఎవరు అలుగుతారు తెలుసా? సంపూర్ణమైన దేవుడితో సహవాసమును జ్ఞానమును లేనివారు అలక పెడతారు, దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. బ్యాక్ స్లైడింగ్ ఈజ్ జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఒక కంప్లీట్ గా దేవుడి గురించిన జ్ఞానం ఉండదు. పలానా జరగలేదు అంతే, ఇక కోపం తాపం దేవుడి దగ్గర లేదు. దేవుడి బిడ్డ ఆలోచించు, అక్కడ వై మా ఊర్లో ఒక మంచి 2 నదులు ఉన్నాయి, నేను ఆ 2 నదుల్లో మునగలేనా? ఈ యోర్దాన్లో, ఈ బురదలో, ఇట్ వాజ్ ఎ మడ్డీ జార్డాన్, ఒక మట్టి బురదలో, నీళ్ళలో, అంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఎర్రనేల, మట్టి. దేవుడు బిడ్డ, ఈ నేలలో, ఈ మట్టిలో నేను మునగడం ఏంటి? ఆయన కోపం వచ్చింది. కానీ దేవుడు బిడ్డ, మనకు ఆశీర్వాదం కావాలి అంటే, మనకు దేవుడి యొక్క సంపూర్ణమైన జ్ఞానము, చిత్తము తెలుసుకున్న జీవితంలో మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడు బిడ్డ, వై అని అనకూడదు, వాట్ యు వాంట్ మీ టు డూ గాడ్ అనాలి. వై అని ఎందుకు అని అడగకూడదు. ప్రభా ఏం చేయమంటావు అని అడగ. ఇక్కడ ఎందుకు అన్నాడు, ఏం చేయమంటావు అని అడగలేదు. దేవుడు బిడ్డ, అవును, వాట్ యు వాంట్ మీ టు లెర్న్. ప్రభా దీన్ని బట్టి నేనేమి నేర్చుకోవాలి, దీన్ని బట్టి నాకు నువ్వు నా జీవితంలో నువ్వు తేవాలనుకుంటుంది ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ నడిపింపు ఏంటి. ప్రభా తండ్రిదేవా, అయ్యా నాకు కావాలి, ఐ వాంట్ టు నో గాడ్, ఐ వాంట్ టు లివ్ బై ఇట్. ప్రభా నన్ను అటు రీతిగా నువ్వు జీవింపచేయి ప్రభా అని చెప్పి మనం అడగాలి ప్రభువుని. దేవుడు బిడ్డ చూడండి, ఆయన నువ్వు ఎప్పుడైతే నీ సేవకుని ఆలోచనని, ఆ దేవుని మార్గాల్ని ఉన్నతమైనవిగా నువ్వు ఎంచాలి, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు బిడ్డ, దేవుడు అన్నాడు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైనదో నాకు నీ పట్ల ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు అంత ఉన్నతమైనవి. హల్లెలూయా. ఆయన మార్గాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మనం ఏమనుకుంటాం, ప్రభా
మా అనుదినం ఆహారం నేను మాకు దయచేయమని ప్రార్థన చేసిన వెంటనే నాకు KFC నుంచి పిజ్జా వచ్చేయాలి, డామినోస్ నుంచి పిజ్జాలు వచ్చేయాలి, ఏదో మంచి జొమాటోలో నుంచి నాకు బిర్యానీలు వచ్చేయాలి. నీ ఆలోచన ప్రకారం దేవుడు చేయడు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. కాకుల ద్వారా ఏలియాని పోషించావు కదా, నన్ను కూడా పోషించు ప్రభువా అంటే నీ ఆలోచన ప్రకారం పోషించడు ఆయన. ఆయన విధానం వేరు. ఎప్పుడు కాకులనే వాడడు, ఎప్పుడు సారెపతి విధవరాలనే వాడు దేవుడు. దేవుడి విధానం మారిపోతుంది. ఒక్కొక్కరి జీవితాల్లో, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఆయన ఒక్కొక్కలాగా పనిచేస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడితో ఒక అన్యూన్యమైన సహవాసం కలిగి ఉంటామో మనము ఆయన ఆలోచనలు కలిగాలి. దేవుడి బిడ్డ ఎప్పుడైతే ఆ దేవుడి మీద, ఆయన దైవ సేవకుని యొక్క వాక్కు మీద మనం రిలై అవుతామో అప్పుడు అద్భుతాలు చూస్తాం. దేవుడి బిడ్డ దేవుడు కేవలం నయమాను జీవితంలో స్వస్థత మాత్రమే కాదు. దేవుడి బిడ్డ ఆయన తనను లోపల నుంచి పరిశుద్ధపరచాలనుకున్నాడు. ఆయనకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయనకు ఒక నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడి బిడ్డ అతనికి ఒక నూతన క్రియను, ఒక నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వాలనేది దైవిక ప్రణాళిక అయి ఉంది. దేవుడి బిడ్డ యోర్దాను అద్భుతమైన నది. యోర్దాను అసలు సామాన్యమైన అంశం కాదు. యోర్దాను గురించి మనం ఆలోచిస్తే ఆ యోర్దాన్లో ఈ ఎలీషా అంతకుముందు యోర్దాన్ ఎప్పుడు వెళ్ళాడంటే ఏలియాని అగ్నిరథాలతో ప్రభు కొనిపోయినప్పుడు అక్కడ ఆ ఏలియా వస్త్రాన్ని పట్టుకొని కొడితే అది రెండుగా విడిపోతుంది నీళ్లు. యోర్దాను పాయలు చేయబడింది. ఎలీషా ద్వారా, ఏలియా ద్వారా, యెహోషువ ద్వారా యోర్దాను పాయలు చేయబడింది. దేవుడి బిడ్డ అంతకంటే ముందు దేవుడు నీళ్లను వేరు చేశాడు. ఆది కాండంలో పై జన్మలు పైగా, కింద జన్మలు కిందగా వేరు చేశాను. పై జలములు అనగా పై మనుషులు అంటే పైన వాటిని వెతికేవారు, కింద వారు కింద వాటినే వెతుకుతారు. దేవుడి బిడ్డ ఆ యొక్క నిర్గమాకాండంలో మనం చూస్తే మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అంటే తన నీటిని వేరు చేశాడు. ఈ నీటిని వేరు చేయడం అనే ప్రక్రియ బాప్తీసానికి సాదృశ్యం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్. కొరింథీ పత్రికలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ అంటాడు అనమాట, వారు ఒకే మేఘం కింద నడిచిరి, వారు ఒకటే బాప్తీసం పొందిరి. ఆమేన్. దేవుడి బిడ్డ అది బాప్తీసానికి సాదృశ్యం ఎర్ర సముద్రము. దేవుడి బిడ్డ ఇక్కడ యోర్దాను కూడా బాప్తీసానికి సాదృశ్యం. ఇజ్రాయిల్ని కొత్త దేశంలోకి, కొత్త ఆశీర్వాదంలోకి, కొత్త దీవెనలోకి, కొత్త ధన్యతలోకి, అక్కడ థ్యాంక్ యూ డాడీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి దేవుడు తీసుకెళ్లే ముందు వారికి ఇచ్చింది ఏంటంటే బాప్తీసము. బాప్తీసము లోనికి తీసుకెళ్లాడు. బాప్తీసపు అనుభవం గొప్పది దేవుడి బిడ్డ, చాలా గొప్పది బాప్తీసపు అనుభవం. చాలా మంది దాన్ని చాలా తేలిగ్గా చూస్తారు, కానీ అక్కడ ఒక బాప్తీసపు అనుభవాన్ని మనం చూస్తున్నాం. యోర్దానులోకి వెళ్ళాలి, అక్కడ నీళ్లు విడగొట్టబడ్డాయి. ఇజ్రాయేలు యోర్దాన్ని దాటుతున్నప్పుడు దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చాడు వారికి. అదేంటంటే దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని యాజకులు కాళ్ళు యోర్దాను నీటిని తాకుతుండగా వండర్ఫుల్గా ప్రవహిస్తున్న నీళ్లు వెనక్కి లాగాయండి. గోడగా ఆగిపోయి ఈ ఖాళీ నేలన నడిచింది. కొన్ని లక్షల మంది నడిచింది. ఆలోచించి దేవుడు బిడ్డ ప్రవాహం ఎంత గొప్పదై ఉంటుంది. తేలిక ప్రవాహం అయితే వారు ప్రభు వైపు చూడాల్సిన అవసరం లేదు. మనకి సాధ్యం కాని పని కోసమే మనం ప్రభు వైపు చూస్తాం. దేవుడు బిడ్డ ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వారు అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చే ప్రజలుగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు బిడ్డ యోర్దాను అనగా అక్కడ మనం చూస్తాం ఆ యొక్క, మీరు చూడండి, దేవుని మాట వల్ల ఆది కాండంలో నీరు వేరుపరచబడింది. అలాగే మోషే యొక్క కర్ర, అది అధికారానికి, దేవుడి వాక్యానికి సాదృశ్యం. దాని ద్వారా నీవేళ నాకు మొర్రపెడుచున్నావు, సముద్రంతో మాట్లాడాను అంతే. సముద్రం పాయలైపోయింది. దేవుడి బిడ్డ తర్వాత ఆ యొక్క మందసంలో ఏముందండి? మందసంలో కూడా అదే ఉంది. మోషే కర్ర ఉంది, మన్నా పాత్ర ఉంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మోషే కర్ర ఉంది, మన్నా పాత్ర ఉంది. ఇంకా మోషేకి దేవుడిచ్చిన తావిడే సాక్షాత్తు తన వేలుతో రాసిన 10 ఆజ్ఞల పలకలు, దేవుడు మోషేతోటి చెక్కిచ్చిన 10 ఆజ్ఞల పలకలు అక్కడ అందులో ఆలోచించండి. దేవుడు బిడ్డ అంటే అవి మొత్తం క్రీస్తుకు సాదృశ్యం దేవుడి బిడ్డ. మనం చూస్తే ఏలియా దుప్పటి, ఎలీషా దుప్పటి అనగా అభిషేకం. ఒకసారి చెప్పుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దుప్పటి మీద దేవుడి బిడ్డ ఆ అభిషేకం. అందుకే ఈ యోర్దాన్లో
అద్భుతమైన మాటలు ఉంటాయి. దేవుడు యోర్దాను అనగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకి. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ప్రభువారి దగ్గర బాప్తిసం ఇచ్చినప్పుడు, నేను కేవలం నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాడు, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. దేవుడు బిడ్డ, మనం ఒక అనుభవంలోకి మనం రావాలి. ఈ మెసేజ్ కేవలం స్వస్థత రక్షణ కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా నువ్వు హయ్యర్ లెవెల్ ఆఫ్ ద అనాయింట్మెంట్స్ లోకి నువ్వు వెళ్ళాలి, నువ్వు అభిషేకంలోకి వెళ్ళాలి, ఒక ప్రత్యక్షతలోకి వెళ్ళాలి, ఒక విశ్వాసంలోకి వెళ్ళాలి, ఒక మహిమలోకి వెళ్ళాలి, ఒక అభిషేకపు తలాంతులోకి నువ్వు వెళ్ళాలి అంటే దేవుడు బిడ్డ, లిజన్ టు దిస్ మెసేజ్ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు బిడ్డ, అవును, నామాను హీ వాజ్ అన్విల్లింగ్ టు గో టు జార్డాన్, కానీ తన సేవకుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, దీనికంటే గొప్ప పని చెప్తే నువ్వు చేయవా, నువ్వు చేస్తావు కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళు అన్నప్పుడు నామాను తన మనస్సును మార్చుకున్నాడు. దేవుడు బిడ్డ, ద ఫస్ట్ పాయింట్ దట్ బ్రింగ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద నామాన్స్ లైఫ్. దేవుడు బిడ్డ, మీరు ఆలోచించండి. ఎప్పుడైతే దేవుడు వాక్యము ఏం చేసిందంటే విడదీసింది దేవుడు బిడ్డ. బాప్తిసం తీసుకున్నావా, లోకం నుంచి నువ్వు వేరుపారైపోతావు. పాపం నుంచి, శాపం నుంచి, వ్యసనం నుంచి, ఉగ్రత నుంచి, వ్యాధి నుంచి, అస్వస్థత నుంచి, అనారోగ్యం నుంచి, దిగులులో నుంచి నువ్వు వేరు చేయబడతావు. దేవుడు బిడ్డ, నువ్వు వేరు చేయబడతావు. ఈయన కేవలం స్వస్థత కోసం వచ్చాడు, కానీ దేవుడికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నయమాను మీద మీరు ఆలోచించండి. దేవుడు బిడ్డ, అప్పటిదాకా ప్రైడ్ ఉంది, షేమ్, సిక్నెస్, గిల్టీ, సిన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ నామాన్. దేవుడు బిడ్డ, ఈ నయమాను ఇవన్నీ వెంటాడుతున్నాయి అతన్ని. అందరినీ పంపించేశాడు, వెనక్కి వెళ్ళిపోండి బాబు. ఎందుకంటే తనకున్న ఆ భారీ ఎత్తు కవచం, వస్త్రాలు, ఆయన సైనాధిపతి కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళినట్టే తయారవుతాడు మొత్తం అంతా. ఇక్కడున్న కవచం, ఇక్కడున్న కవచం, శిరస్త్రావం, ఈ కవచం మొత్తం తీసేసి, తనకున్న 2-3 కోట్లు మొత్తం తీసేసి, తనకున్న ఈ పై వస్త్రం కింద వస్త్రం మొత్తం తీసేసి, ఆయన హీ వాజ్ బేర్, నేకెడ్. అప్పుడు కనబడుతుంది ఆయన కుష్టి వ్యాధి. ఆయనకి ఎంత భయంకరంగా ఉంటుంది దేవుడు బిడ్డ. అందరినీ పంపించేశాడు. హీ వాజ్ ఆల్ అలోన్. దేవుడు బిడ్డ, దేవుడితో మనము ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, దేవుడితో మనం పోరాడాలి అనుకున్నప్పుడు ఒంటరిగానే పోరాడాలి. గుర్తుపెట్టుకో, ఒంటరిగానే పోరాడాలి. యాకోబు ఒంటరిగా పోరాడాడు, మొగసిరిగరికి పోరాడాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్గా మారాడు. దేవుడు బిడ్డ, నువ్వు దేవుడితో ఆ ఒంటరిలో నువ్వు ఆ దేవుడితో కలిసి పెనుగులాడే అనుభవంలోకి మీరు రావాలి. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి రహస్యంగా మీరు మొరపెట్టినలా ఆయన బహిరంగంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు బిడ్డ ఒంటరిగా 1:1 రేషియోలో ప్రభువుతోటి పెనుగులాడుతున్నాడు. 1:1 రేషియోలో దేవుడు బిడ్డ కేవలము అతని స్వస్థత కొరకు మాత్రమే ఆలోచించాడు. మనం గమనించినట్లయితే లూకా సువార్త 12:22-23 వచనాలు చూద్దాం. లూకా సువార్త ఏమి తిందుమో అని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పది కాదా? హల్లెలూయా. మీరు గమనించండి, ఏంటట? ఆహారం కంటే ప్రాణం, ప్రాణం అనగా సోల్. వస్త్రము కంటే శరీరం. ఆమేన్. అంటే పైన ఉన్న చొక్కాల కంటే, జనాలు పైన వేసుకున్న దానికి ఫుల్ వాల్యూ ఇస్తారు. గోల్డ్ వేసుకున్నారా, కంచిపట్టు చీర కట్టుకున్నారా, బ్రాస్లైట్ వేసుకున్నారా, వెండి ఉందా, బంగారం ఉందా, బ్రాండెడ్ షర్టా, బ్రాండెడ్ ప్యాంటా, పీపుల్ ఆర్ మోస్ట్ వరీడ్ అబౌట్ ద అవుటర్ థింగ్స్, బట్ గాడ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇన్నర్ థింగ్స్. దేవుడు నీ లోపలికి చూస్తున్నాడు. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో, నీ లోపల నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు. నువ్వు ఎలాంటి, ఇప్పుడు కొంత చచ్చిపోయినప్పుడు కొత్త కొత్త సూట్లు, కొత్త కొత్త బట్టలు వేస్తా ఉంటారు మనోళ్ళందరూ. నవ్వుతాడా? ఓ స్ప్రేలు కొట్టేస్తారు. నవ్వుతాడా? నవ్వడు. దేవుడు బిడ్డ అతనిలో ప్రాణం లేదు, అతనిలో ఆత్మ లేదు, అతనిలో జీవం లేదు. చాలా మంది అలాగే ఉంటారు.
బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్, అన్ఫార్చునేట్లీ మిస్సింగ్ ద గాడ్స్ ఇంటెన్షన్ అండ్ గోల్ ఫర్ అస్. దేవుడు బిడ్డ, నీ దేహము కంటే, నీ వస్త్రము కంటే నీ దేహము, నీ తిండి కంటే నీ ఆత్మ గొప్పది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఆ ఆత్మని, దేవుడు ఆ సోల్ని, ఆ ప్రాణాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు చిత్తం ఏంటంటే ఏ ఒక్కడు నశించిపోట ఆయన చిత్తము కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు బిడ్డ, ఆ యొక్క దేవుడితో ఈ యొక్క యోర్దాను నది దగ్గర ఒడ్డున నిలబడ్డాడు. ఆయన 7 మార్లు ఇందులో మునగాలి. దేవుడు బిడ్డ, అవును, 7 మార్లు మునగాలి. దేవుడు వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుదరని రోగము. చదవమ్మా, 1:6. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుడు బిడ్డ, ఆలోచించు. ఈ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చొగ్గేముకు, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆదివార కాల సమయంలో మనం గ్రహించాలి, మనం ఆలోచించాలి. ఎందుకు మన జీవితంలో ఈ సమస్యలు, ఈ వ్యతిరేకతలు, ఈ భయము, ఈ బలహీనతలు? దేవుడు బిడ్డ, దేవుడి దగ్గరికి రా, దేవుడి దగ్గర మోకాలై. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో 18-19 వచనంలో, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవును. మీరు సమ్మతించి నా మాట వినిడెలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. నువ్వు భూమి మీద మంచి పదార్థాన్ని అనుభవించాలా? దేవుడి దగ్గరికి రా, వాద్యం తీర్చుకుందాం. దేవుడి దగ్గరికి రా, దేవుడు చెప్తున్న మాట ఇను. దేవుడి దగ్గరికి రా, దేవుడు చెప్తున్న మాటకు లోబడు. దేవుడి బిడ్డ, నామాను జీవితంలో ఆయన 7 మార్లు మునిగాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎస్ లార్డ్, ఎస్ అద్భుతమైన పాట. ఉన్న పాటున వచ్చుచున్నాను ప్రభువా నీ సన్నిధికి నేను. అద్భుతమైన పాట అది. ఉన్న పాటున వచ్చుచున్నాను, నేను ఎలాగైతే ఉన్నానో అలాగే వస్తున్నాను. ఇప్పుడు అతని మీద ఏమండి ఆ కత్తి లేదు, అతని మీద డాల్ లేదు, అతని మీద స్థిరస్త్రావం లేదు, అతని మీద ఆ శక్తి, ఆ బలం, ఆ యుద్ధ నైపుణ్యం కలిగిన ఏ ఒక్క దాన్ని ఆయన పట్టుకోవట్లా. ఆయన ఒక బలహీనుడిగా, ఒక సామాన్యుడిగా. ఏమండి, ఇప్పుడు నామాను యోర్దాన్ నది దగ్గర నిలబడ్డట్టు ఆ వీధుల్లో నిలబడితే అడుక్కునేవాడు అనుకుంటారు. ఇజ్రాయేల్ కాబట్టి, ఒరే బాబు నువ్వు వెళ్ళిపో, ఆ కానానులకు ఇచ్చిన స్థలంలో నువ్వు అక్కడ నిలబడు, నువ్వు అక్కడ ఇజ్రాయేలీలు కట్టించాం ఆశ్రయపురాలు, ఆ ఆశ్రయపురాల్లో నువ్వు ఉండు. అవును, ఎవరు గుర్తించరు. వ్యాధి వచ్చినప్పుడు మా నాన్న వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఎవరుండరు, ఎవడు బాధ పడాల్సిందే. కోవిడ్ వచ్చింది, ఎవడు బాధ పడుతున్నాడు. ఒంటరి వాళ్ళం అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకో, నీ తల్లి నీ తండ్రి విడిచినను నేను నిన్ను విడువనని చెప్పిన వాడు ఒక్కడే ఈ సృష్టిలో, ఆయన యేసయ్య. ఎస్, నిన్ను మరువను విడువను ఎడబాయనని చెప్పిన వాడు ఒక్కడే యేసయ్య. నీతో చివరి వరకు ఉన్నవాడు యేసయ్య ఒక్కడే. నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను చూస్తున్నవాడు యేసయ్యే. ఆది అంతమైన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. దేవుడు బిడ్డ, తల్లిని తండ్రిని సన్మానించాలి, దీర్ఘాయుష్మంతులు ఉంటూ సహోదరులను ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. కానీ యేసయ్య తర్వాతే. గుర్తుపెట్టుకో, ఆ ప్రొసీజర్, ఆ యొక్క దీన్ని మనం మిస్ అయితే అన్ని మిస్ అయిపోతాయి మన జీవితం. ప్రోటోకాల్ అంటారు, ప్రోటోకాల్ అంటూ ఉంటారు. ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి.
వెళ్ళిపోయి కలెక్టర్ గారు వచ్చేయండి ఈరోజు మా సంఘానికి అంటే అవ్వదు, ఎంపీ గారు వచ్చేయండి, ఎమ్మెల్యే గారు వచ్చేయండి అంటే అవ్వదు. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. మనం వెళ్ళాలి, వాళ్ళకు చెప్పాలి, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు సో ఆఫీసెస్లో, వాళ్ళ కోసం మనకి అన్నీ చెప్పబడతాయి. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. దేవుడి బిడ్డ, ఒక వ్యక్తి, ఒక ఎంపీ ఎమ్మెల్యేనే, ఒక సీఎం పిఎంలని, ఒక సెంట్రల్ మినిస్టరే మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంటే, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ మన ఇంటికి వస్తుంటేనే ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలంటే, మరి దేవాది దేవుడు నీ బ్రతుకులోకి రావడానికి నువ్వు ప్రోటోకాల్ మెయింటైన్ చేయవా? చెయ్యాలి. నువ్వు ప్రోటోకాల్ మెయింటైన్ చేయకపోతే ఆయన నీతో ఉండడు. గుర్తు పెట్టుకో. చాలా మంది భ్రమపడుతున్నారు, నేను నీతో పాటు సదాకాలం ఉంటానని కదా, దేవుడు నాతో ఉంటాడులే అని చెప్పి వీడు మాత్రం పంది పెరులినట్టు బొరులుతా ఉంటే ఉంటాడా దేవుడు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. సరే, పందే బయటికి తీసుకొచ్చావు, స్నానం చేయించావు, అన్ని స్ప్రేలు వేసి మంచి ఫ్రాక్ వేసి బంగారం ముక్కు కమ్మి పట్టుకొని తిరుగుతున్నావు. తర్వాత నెక్స్ట్ సెకండ్ డే పోయి అది బురదలో, భయంకరమైన దుర్వాసన వచ్చే బురదలో పండుకొని దొల్లింది. వెంటనే దాన్ని ఎత్తుకొని ముద్దాడతావా? నువ్వన్నా ముద్దాడవు. పాపము అసహ్యము. అందులో పొరలాడితే ఒక మనిషే ఒక యానిమల్ని పట్టుకొని ముద్దాడడానికి అసహ్యించుకుంటాడు కదా, మరి దేవుడు ఎట్లా నిన్ను ముద్దాడుకుంటాడు? ఇట్స్ ఎ బ్రిలియంట్ డిసెప్షన్ మేడ్ బై ద సాటన్ టు ద చర్చ్. అవును, ఎంత పాపంలో ఉన్నా, ఎంత శాపం చేసినా, ఎంత తప్పు చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. ఎత్తుకోడు దేవుడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడని వాక్యం చెప్తుంది. దేవుడు బిడ్డ, గాడ్ ఈజ్ వెరీ ఆయన చాలా పద్ధతిగా, చాలా క్రమంగా ఉంటాడు. దేవుడు అక్రమం కాదు. అక్రమం చేయువారులారా నా ఎదురు నుండి పక్కకి వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి దేవుడు బిడ్డ. దేవుడి దగ్గర కూడా మనం మొట్టమొదట మనం గమనించినట్లయితే నామాను జీవితంలో అద్భుతం జరగడానికి గల ఫస్ట్ కారణం ఏంటి తెలుసా? హీ యాక్సెప్టెడ్ వాట్ ద గాడ్ అండ్ వాట్ ద మెన్ ఆఫ్ గాడ్ సెడ్. దైవ సేవకుడు చెప్పింది వినాలంతే దేవుడు బిడ్డ. ఎందుకంటే దేవుడితో మాట్లాడడానికి నిన్ను సేవకుడు నియమించాడు. కాబట్టి నువ్వు సేవకుడు చెప్పిన మాట వినాల్సిందే. పాస్టర్ గారు చెప్పారా? అభిషక్తుడు చెప్పాడా? ప్రవక్త చెప్పాడా? విను. విధేయతను చూపించు. ఎలా తెలుస్తుంది? ప్రవక్త ఫలాన్ని బట్టి తెలుసుకోబడతాడు దేవుడు బిడ్డ. నీ సేవకుడు ఏంటో నీకు తెలియాలంటే పెద్ద కష్టమేం లేదు. అంతకుముందు ఆయన జీవితం ఏంది, ఆయన విధానం ఏంటి, ఆయన ఇచ్చిన ప్రవచనం ఏంది, ఆయనలో ఉన్న అభిషేకపు కొలత ఏంటి, ఆయన చెప్పింది ఎలా జరుగుతుంది, చాలు. యుల్ కమ్ టు నో దట్ the anointment and the fruit of his ministry will say that either he is a true man of God or a prophet of God or not. అతను నిజమైన దైవ సేవకుడా, ప్రవక్త, అవునా కాదా అన్న విషయం వారి పరిచర్యలను చూస్తేనే, వారి పరిచర్యల నుంచి వస్తున్న ఫలాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దేవుడు బిడ్డ, అలాంటి మంచి ప్రవక్త, అలాంటి మంచి సేవకుడు నీవు ఎరిగిందోవా? పోగొట్టుకోకు. ఆ సేవకుడు చెప్పాడు, అయ్యా ఎల్లు 7 మార్లు ముడుగు. కోపం వచ్చింది. ఏయ్ నేనేంటి? దేవుడికి ఇవేమీ అక్కర్లా. నువ్వేంటి, నీ ఎత్తేంది, నీ బరువు ఏంది, నీ రంగు ఏంది, అవేం చూడు దేవుడు బిడ్డ. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ బికాస్ గాడ్ లవ్స్ యూ. దేవుడు బిడ్డ, అవును, మొట్టమొదటిది హీ యాక్సెప్టెడ్ ద వర్డ్. He said, చలో ట్రై కరెంగే. నా జీవితాన్ని మార్చింది కూడా అద్భుతమైన ట్రై జీసస్. ప్రయత్నం చేశాడు. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని వాక్యం చెప్తుంది. హీ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ లిసన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు బిడ్డ అంతే విన్నాడు ఆ మాట. తన సేవకుడు కూడా చెప్పాడు. 2 సాక్షుల నోట ఏదైతే వస్తుందో అది అవును అనబడినట్టు ఇదిగో నామాను వెంటనే వెనక్కి తిరిగాడు. దేవుడు బిడ్డ, ఆ 2వ స్టెప్పే పశ్చాత్తాపం, మారుమనసు, రిపెంటెన్స్. సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరిగాడు, కోపం వచ్చింది. ఇక్కడ చెప్పారు, తిరిగాడు, మళ్ళీ యోర్దాను వైపు తిరిగాడు. దేవుడు బిడ్డ, నువ్వు ప్రభు వైపు తిరగాలి. దేవుడు బిడ్డ, అవును, లూకా సువార్త 3:8 మనం చూసినట్లయితే మనము మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఫలించుడి.
మొదలు పెట్టుకొనవద్దు. ఆ. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని ఆ. మీతో చెప్పుచున్నాను. దేవుడు బిడ్డ, దేవుడు అద్భుత కార్యం చేసేవాడు. నువ్వు దేని బట్టి అతిశయపడకు. రిపెంటెన్స్ ఇస్ అన్ ఇండివిజువల్ థింగ్. ఇట్స్ ఎ ఇండివిజువల్ థింగ్. దేవుడు బిడ్డ, అవును. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. చూడండి, ఈ దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము, శరీరానుసారమైన దుఃఖం మరణంలోకి తీసుకెళ్తాది. కానీ దేవుడి చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తాడు. దేవుడు బిడ్డ, నీ దుఃఖము ఎలాంటి దుఃఖము? నువ్వు దేవుడి దగ్గర ఏడుస్తున్న ఏడుపు ఎలాంటిది? కొంతమందికి గువ్వకన్లు లాంటి వాళ్ళు అంటారు. యేసయ్యకి కూడా అదే పేరు, గువ్వకన్లు కలవాడని. దేవుడు బిడ్డ, కొంతమంది నెత్తి మీదే కొండ ఉంటది ఈ అమ్మాయికి, నెత్తి మీదే కొండ ఉంటది ఈ అబ్బాయికి, ముట్టుకుంటే ఏడిసేస్తారు అంటారు. దేవుడు బిడ్డ, ఆ దొంగ ఏడుపులు చెల్లవు దేవుడి దగ్గర. నీ హృదయం బద్దలు కావాలి. మీ వస్త్రములు కాక మీ హృదయమైన వస్త్రాన్ని చింపుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ, దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తా. దట్ ఈస్ అ ట్రూ రిపెంటెన్స్. నువ్వు ఎప్పుడైతే ఆ ట్రూ రిపెంటెన్స్ లోకి వస్తావో, దేవుడు బిడ్డ, 2వ పాయింట్, నయమాను జీవితంలో ఒక రిపెంటెన్స్ కి వచ్చాడు. అతడు నీళ్ళలోకి దిగుతున్నాడు. హీ యాక్సెప్టింగ్ గాడ్. దేవుడు బిడ్డ, దేవుణ్ణి అంగీకరించాడు, దేవుడు మాటను అంగీకరించాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేవుడి చిత్తాన్ని అంగీకరించాడు. ఆయన ఇక నా చిత్తము కాదు, ఇక నా ఆలోచన కాదు, ఇక నా మార్గము కాదు, ఇక నా తలంపు కాదు ప్రభువా అన్నాడు. దేవుడు బిడ్డ, నెంబర్ 1 మునిగాడు. లెగిసి చూసుకున్నాడు, గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ ఏడుస్తూ మళ్ళీ 2వసారి మునిగాడు. దేవుడు బిడ్డ, ఒక రిపెంటెన్స్ లోకి వస్తున్నాడు. దుఃఖం పెరుగుతుంది. దేవుడు బిడ్డ, ఎస్ గాడ్, అవును. ఆ 2 పేతురుకు 3వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు, ఈ యొక్క లాంగ్ టైం దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, అందరూ అంతటా మారు మనసు పొందవలనని అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, మనం గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశించవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆమేన్. ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందవలనని. దేవుడు బిడ్డ, గాడ్ ఈస్ వెయిటింగ్ ఆన్ సో మెనీ పీపుల్. ఒక దీర్ఘ శాంతముతో దేవుడు వెయిట్ చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఇకనైనా నువ్వు నా తట్టు తిరుగుతావా, నీ గుణాన్ని మార్చుకుంటావా? నీ బ్రతుకు మారడానికి రెడీగా ఉంది. దేవుడు బిడ్డ, చాలా మంది వారి గుణాన్ని మార్చుకోరు, వారు బ్రతుకు మాత్రం మారాలంటారు. ప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్తావు? నాకు ఫోన్లు చేస్తా ఉంటారు, అన్న నువ్వు చెప్పలేదా, అన్న ఇది ఎందుకు అవ్వట్లేదు, అదెందుకు అవ్వట్లేదు అని నన్ను క్వశ్చన్ చేస్తారు. మనం అబద్ధం ఆడం కాబట్టి టక్కన ఆన్సర్ చేస్తాం. ఫలానా దేవుడికి ఇష్టం లేని తత్వము, ఆలోచన, మాటలు, స్నేహము, అలవాట్లు, స్థలాలు, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారి జీవితంలో అద్భుతం జరగట్లేదు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగట్లేదా? మొట్టమొదట నువ్వు ఎత్తుక్కోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర కాదు, మన లోపల మనం వెతకాలి. మన లోపల మనం వెతకాలి. దేవుడికి ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉందా అని నేను వెతకాలి. మొదట తీసేసుకుంటే నీకు కావాల్సిన జీవితం కంటే, నువ్వు ఊహించని జీవితం కంటే అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాన్ని యేసునామములో ప్రభువు నీకు అనుగ్రహించును గాక. దేవుడి బిడ్డ, ఆ మూడవసారి మునుగుతున్నాడు. మూడవసారి మునుగుతున్నప్పుడు దేవుడి బిడ్డ, ఐ వాంట్ టు సే యు దట్ ఆయన he was knowing the will of God and he was doing the will of God. తెలుసుకున్నాడు 7 సార్లు మునగాలని. ఫస్ట్ టైం మునిగాడు, సెకండ్ టైం మునిగాడు, థర్డ్ టైం మునుగుతున్నాడు. థర్డ్ టైం మునగడం దేవుడి బిడ్డ విధేయతకు సాదృశ్యం. విధేయుడు అయ్యాడు. విధేయత లేకపోతే చేయలేమండి. విధేయత లేకనే ఈరోజు అభిషేకాన్ని కోల్పోతున్నాం, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. గొప్ప దైవ సేవకులు మనతో ఉన్నా మన జీవితంలో ఎందుకు గొప్ప ఆశీర్వాదం రావట్లేదంటే వారి ఆలోచన అక్కర్లేదు. నాకు ఒక ఆలోచన కావాలి,
నేను కొట్టెట్టేయాలి, నేను ఒక వ్యాపారం చేయాలి, నేనేదో చేయిపోవాలి, నేనేదో అయిపోవాలి, దానికోసం నువ్వు ప్రార్థన చేయి. ఏమండి, మంచిదే, ప్రార్థన చేస్తాం, కాదనట్లేదు. కానీ మరి అసలు అది చెయ్యకముందు వచ్చి, అయ్యా నేను పలానా పని చేయడం దేవుడి చిత్తమేనా, పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవడం దేవుడి చిత్తమేనా, పలానా మార్గంలో నడవడం దేవుడి చిత్తమేనా, పలానా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం దేవుడి చిత్తమే, అదొద్దు. వీళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇరుక్కోవాలి. ఇరుక్కున్న తర్వాత నా పెళ్ళానికి మారు మనసు లేదు, నా భర్తకు మారు మనసు లేదు, నా భార్యకు మారు మనసు లేదు, నా పిల్లలకు మారు మనసు లేదు, నా పిల్లలు అక్కడ భయంకరంగా తిరుగుతున్నారు. అయ్య గారు ఎవరు వెళ్ళమన్నారు? దేవుణ్ణి అడిగావా ఈ స్థలంలోకి వెళ్ళాలని? లోతు పిల్లలు చెడిపోవడానికి కారణం అతను ఎన్నుకున్న స్థలమే. మనమేమో రాంగ్ ప్లేసెస్ని ఎన్నుకుంటాం, రైట్గా పనిచేయాలన్నమాట. ఎలాగవుతుంది? అవుతుందా? అవ్వదు. అవ్వదండి. ఒక రైట్ థింగ్ నువ్వు కావాలి అనుకున్నప్పుడు నువ్వు రాంగ్ టూల్ని యూజ్ చేయకూడదు. ఒక రైట్ టూల్తోనే రైట్ థింగ్ జరిగింది. ఒక విధేయత తన జీవితంలోకి వచ్చాడు. విధేయతలోకి వచ్చాడు నామాను. కాబట్టే వారి ఊర్లో ఉన్న 2 ఆ నదుల పేరు చెప్పినప్పటికీ అతను వెనక్కి వెళ్ళలేదు. దేవుడి మాటకు లోబడ్డాడు, సేవకుడు మాటకు లోబడ్డాడు. వెళ్దాం పదా, మీరందరూ వెనకకి తిరగండి, నేను బట్టలు మార్చుకుంటాను, నేను బట్టలు తీసేసుకుంటాను. నీళ్ళలో దిగాడు. 1వ సారి, 2వ సారి, 3వ సారి మునిగాడు దేవుడి బిడ్డ. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అబ్రహాం కోసం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోకి జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఆమేన్. నువ్వు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలో ఉన్న సమస్త జనులు నీ యందు ఆశీర్వదించబడతారు. నా తోడని ప్రమాణం చేసి ఏమండి, దేవుడు అంటున్నాడండి అబ్రహాము తోటి, అబ్రహాము నా తోడయా నిన్ను ఆశీర్వదిస్తాను. వాట్ ద బ్యూటీ. ఇలా ఎవరితో అయినా ఎప్పుడైనా దేవుడు వాగ్దానం చేశాడా? ఎప్పుడైనా దేవుడు చెప్పాడా ఈ మాటని అని మనం ఆలోచిస్తే, దేవుడు బిడ్డ అవును, మనం గూఢంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. దేవుడు బిడ్డ మనం ఆలోచించాలి. అబ్రహాం అంటున్నాడు నా తోడు అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఆకాశాన్ని దేవుడితో పోల్చుకోలేడు. ఎందుకంటే అది సృష్టి, భూమి ఆయన సృష్టి, అందరూ ఆయన సృష్టి. ఇక ఆయనకు మించిన వాడు ఎవరు లేడు. కాబట్టి ఆయన మీద ఆయనే ప్రమాణం చేసుకుంటూ అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నువ్వు నా విధేయుడు అయ్యావు. దేవుడు బిడ్డ ఐ వాంట్ టు సే యు దట్. ఆ యొక్క మొదటి సమూయేలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మొదటి సమూయేలు 15:22. దేవుడు బిడ్డ మన జీవితాలలో మనం దేవుడికి ఏమి ఇచ్చామని కాదు, దేవుడు చెప్పిన మాట ఎంతగా మనం వింటున్నాము. నువ్వు ఇస్తున్న ఆఫరింగ్ కూడా దేవుడు బిడ్డ, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు లిసన్. నువ్వు ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నావు అంటే దేవుడు నీకు చెప్పాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. దట్స్ ఇట్, అంతే. అందులో పెద్ద విశేషం ఏం లేదు. కానీ నువ్వు దేవుడు ఏం చూస్తున్నావు అంటే నువ్వు ఏమి ఇస్తున్నావు అని కాదు, నువ్వు ఇచ్చావు అని దాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నా మాట విన్నావు. దట్ ఈస్ ద రూట్ ఏంటంటే దేవుడి మాట నువ్వు విన్నావు కాబట్టి దేవుడు నిశ్చయముగా అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను ఎందుకు దీవించాడు దేవుడు బిడ్డ? అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు నీతో ఎందుకు వాగ్దానం చేస్తాడు దేవుడు బిడ్డ? వెన్ యూ కమ్ టు లార్డ్ అండ్ సే గాడ్ ఐ సరెండర్ టు యూ, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేవుడు బిడ్డ ఒక విధేయుడయ్యాడండి. ఒక విధేయత కావాలి. ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఆ యొక్క ఆ సమూయేలుతో అన్నట్టే దేవుడు నేను రక్తం తింటానా, నేను రక్తం తాగుతానా, మాంసం తింటానా, బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం అన్న దేవుడు బిడ్డ ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 27-28. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెన. నువ్వు వింటే, నువ్వు విధేయుడు అయితే నీకు దీవెన. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను నమస్కరించిన యెడల శాపము మీకు కలుగును. దేవుడు బిడ్డ, ఇఫ్ యు లిసన్ యు ఆర్ బ్లెస్డ్. నువ్వు విన్నావు ఆ దేవుడి మాట, నువ్వు దీవించబడతావు.
నువ్వు దేవుడి మాట విను, నువ్వు దీవించబడతావు దేవుడి బిడ్డ. లిసన్ టు గాడ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. లిసన్ టు గాడ్ యూ విల్ బి హీల్డ్ దేవుడి బిడ్డ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 అద్భుతమైన మాట ఉంటుంది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5 ఆయన కుమారుడయ్యుండి తాను పడిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మనం ఆలోచిద్దాం. యేసయ్య దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుడు కదా. ఆయనకే ఏమి ఇవ్వలేదు, కన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వలేదండి. నువ్వు నా కొడుకు కదా, నీకు దెబ్బలు తగలవు. నువ్వు నా కొడుకు కదా, నీకు నొప్పి తెలవదు. నువ్వు నా కొడుకు కదా, ఇంక నిన్నెవడు ముట్టుకోలేడు. ఇది మనిషి మనస్సు ఇలాగ ఉంటుంది. దేవుడు మనసు అలా కాదు. ఆయన హీఈస్ పర్ఫెక్ట్ గాడ్. దేవుడు బిడ్డ, ఎందుకంటే ఆయన చెప్పినది ఆయనే నెరవేర్చకపోతే మనం ఎందుకు నెరవేర్చాలి అంటాడు ఏ మనిషి అయినా. అవును, ఆయన న్యాయాధిపతి. తన కుమారుడు విషయంలో కూడా విధేయత ఎలా నేర్చుకున్నారంటే ప్రభువారు శ్రమలో అనుభవించడం బట్టి విధేయత నేర్చుకున్నాడు. మన జీవితంలో శ్రమలు వచ్చాయంటే మనం విధేయులు కావాలి. మనం విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మనం ప్రభు దగ్గర మోకాళ్ళు ఉండాలి. మనం ప్రభుతో సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 కొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన. విధేయత ఎంతవరకు అయ్యగారు అంటే సిలువ మరణం. సిలువ నీ కళ్ళెదురు ఉండాలి. దేవుడి బిడ్డ ఎప్పుడు ఒక ప్రార్థన చేయాలి. ప్రభా, నీ కలువరి సిలువ దృశ్యము నా కళ్ళ ముందు నుంచి పక్కకు వెళ్ళిపోకూడదు ప్రభా. ఆ సిలువ దృశ్యం నా ముందు ఉండాలి. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ వ్యాధి, నాకే ఎందుకు ఈ కొరత, నాకే ఎందుకు ఈ ఆకలి, నన్నే ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు, నేనే ఎందుకు చీకట్లో ఉండాలి, నేనే ఎందుకు దూరంగా ఉండాలి, నా గతమే ఎందుకు ఇంత భయంకరంగా ఉండాలి. నో, ద గ్లోరీ ఈస్ కమింగ్. గాడ్ హ్యాస్ ప్లాన్. సగం గీసిన బొమ్మ ఎవరికి అర్థం కాదు. సగం రాసిన పుస్తకం ఎవరికి అర్థం కాదు. నీ జీవితం సగంలో ఉంది, నీకు అర్థం కాదు. నువ్వు అర్ధరహితంగా లేవు. కానీ దేవుడు బిడ్డ పరమార్థము కలిగిన వ్యక్తివి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరమార్థము కలిగిన వ్యక్తివి. ఆ దేవుడు అల్ఫా ఒమేగా దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో శ్రమలు తెచ్చాడు అంటే నీకు విధేయత నేర్పిస్తున్నాడు. నువ్వు సిలువను చూసుకోవాలి. సిలువను వేసుకోవడానికి ఇష్టపడతాం, సిలువను ధరించుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు బంగారం క్రాసి కన్నా సంతోషంగా వేసేసుకుంటారు. కానీ శ్రమలు రాగా నువ్వు చేసేస్తుంటారు. వీళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటారు. ఒక సహోదరికి స్మాల్ సైజ్ కుక్క పిల్లకున్నంత గొలుసు ఉంటుంది. ఎంత పెద్ద క్రాస్, చిన్న ప్రాబ్లం, ఓ అని ఏడుస్తుంది. చూస్తే మంచి సిలువ. బా అన్నా అమ్మా క్రాస్ బాగుందని ఏం అర్థం కాలేదు. నేను ఇంత బాధల్లో ఇంత శ్రమలో ఉంటే నా చెయ్యిను నా క్రాస్ చూస్తాడు ఏంటన్నా. ఒక మాట చెప్తే నా శ్రమ పోద్ది కదా ఈ సేవకుడు అనుకుంటుంది నా చెల్లె. నేనేమని ఆలోచిస్తున్నాను తెలుసా? అయ్యా, నీ సిలువను మెళ్ళో వేసుకుంది కానీ నీ సిలువ దర్శనమును చూడలేకపోతుంది. సిలువను మనం ధరించుకుంటాం కానీ సిలువను మనం భరించలేకపోతాం. సిలువను ధరించుకోవడం అంటే కేవలం వెండి, ఇత్తడి, రాగి, ఇనుము కాదు. ఆ సిలువ అనుభవంలో క్రీస్తు నా కొరకు పడ్డాడు అన్న ప్రత్యక్షత, దానిలో వచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన చెల్లించిన మూల్యము నీ కళ్ళెదుట ఉండాలి దేవుడి బిడ్డ. అప్పుడు దాంట్లో శక్తి. నశించిపోతున్న వాడికి వెరితనం కానీ రక్షించబడిన మనకు అది గొప్ప శక్తి అయింది. విధేయత నేర్చుకున్నాడు ఆయన. శిలువ మరణము పొందినంతగా విధేయత నేర్చుకున్నాడు. నయమాను 3వసారి మునగడము విధేయతకు సాదృశ్యం. దేవుడి బిడ్డ 4 దీన మనస్సు. దేవుడి బిడ్డ 2 రాజుల గ్రంథం 22 థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. 2 రాజుల గ్రంథం 22 దీన మనస్సు. యా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా దాని కాపురస్తులు
స్పాదులగుదురనియు ఆ. నేను చెప్పిన మాటలను ఆ. నీవు ఆలకించి ఆ. మెత్తని మనస్సు కలిగి ఉమ్. యెహోవా సన్నిధిని ఆ. దీనత్వము ధరించి యెహోవా సన్నిధిని నీవు దీనత్వమును ధరించుకొని నీ బట్టలు చింపుకొని ఆ. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక ఉమ్. నీవు చేయు మనవిని ఆ. నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. నీ ప్రార్థన అంగీకరించబడాలా. దీనుడు అవు, దీనుడు అవు. ఆ యేసయ్య చేసిన ప్రతి ప్రార్థన తండ్రి వల్ల అంగీకరించబడింది. మన ప్రార్థనలు కూడా ప్రభు అంగీకరిస్తాడు. అంగీకరించాలంటే మనం దీనులు అవ్వాలి. దీనత్వము గొప్ప శక్తి. దీనత్వం గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తిలోకి మనం రావాలి. ఆ దీనత్వం అనే గొప్ప శక్తిని మనం అంగీకరించాలి. దేవుడి బిడ్డ, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఎప్పుడైతే దీనులు అవుతామో దేవుడు ఏం చేస్తాడు? చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. అది తాళం చెయ్యి. అహంకారులను ఎదిరించి దీనుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు దీనుడు అయితే నీకు కృపనిస్తాడు. దేవుడు బిడ్డ, ఇతని జీవితంలో కృప వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, స్వస్థత వచ్చింది, కృప వచ్చింది, రక్షణ వచ్చింది, కృప వచ్చింది, ఒక బ్రేక్ త్రూ వచ్చింది, కృప వచ్చింది, పరలోకము ద్వారం తెరవబడింది యేసు నామములో. కృప వచ్చింది, క్రీస్తు ఆశీర్వాదం తన మీదకి వచ్చింది. దేవుడు బిడ్డ, ఎంత కృప పొందాడండి నామాను, ఎంత కృప పొందాడు. తన పాపము కడిగివేయబడింది, తన శాపము కడిగివేయబడింది, తన వ్యాధి కడిగివేయబడింది. ఎందుకు అంటే విధేయుడయ్యాడు. నువ్వు విధేయతలోకి రా. నువ్వు మోకాలై గర్వము నాశనానికి నడిపిస్తా. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో, చాలాసార్లు అందంగా ఉన్నామని, ఉద్యోగం ఉందని, డబ్బు ఉందని, కారు ఉందని, బంగ్లా ఉందని, ఇల్లులు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని, నాకేంటి కొమ్ములు ఇడిచిన పొట్టేలు కూడా సాయంకాలం కూర అయిపోద్ది. దేవుడు బిడ్డ, కూర అయిపోతావు. జాగ్రత్త, కూర అయిపోతావు. దేనికి? ఏముంది? ఇంతలో కడిగిన అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం. కోట్లు పెట్టినా బతకట్లేదు ఈ కరోనాతో ప్రజలు. రెప్పపాట్స్లో ఆవిరిలాగా ఎగిరిపోతున్నారు. దేవుడి బిడ్డ, నువ్వు దేన్ని బట్టి నువ్వు నేను అనుకుంటున్నావు? నేను ఏమి లేదు. దేవుడి బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, నేను అన్నది కొట్టివేయబడాలి. క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో మనము దీనులుగా ఉండాలి. మనం దీనులుగా ఉండాలి. మనం దీనులుగా ఉండాలి. దీనులుగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దీనత్వంలో ఉండకపోతే ఆశీర్వాదం రాదు. దేవుడా, యూ హ్యావ్ టు కమ్ టు గాడ్, సరెండరింగ్. గాడ్, ఐ యామ్ నథింగ్. ఆ దీనత్వంలోకి రా. అద్భుతం కావాలా? దీనత్వంలోకి రా. దీనత్వంలోకి వచ్చినప్పుడు ఆయన నీకు కృపను అనుగ్రహిస్తాడు. మీకా 6:8 కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. 5వది, దేవుడు బిడ్డ మన జీవితంలో ఆ యొక్క 4వసారి మునిగాడు, లెగిచ్చాడు, కానీ అతని జీవితంలో సంపూర్ణమైన శుద్ధీకరణ జరగలేదు, స్వస్థత రాలేదు, ఇంకా పుండ్లలాగే ఉన్నాయి. నాకు తెలిసి ప్రతి మునగడానికి మధ్యలో భయంకరంగా ఏడ్చుంటాడండి నామాను. భయంకరంగా ఏడ్చుంటాడు. భయంకరంగా ప్రభువా 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 అంటాడు. దేవుడు బిడ్డ, ఇజ్రాయేలు దేవుడికి మొర్ర పెట్టుంటాడు. దేవుడైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. పలానా తప్పు చేశానేమో, పలానా శాపం చేశాను, అయ్యో నా పనే ఖడ్గాన్ని వాడడం కదా. నేను యుద్ధాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాన్ని తీసుంటాను, నేను చాలా మందిని చెరిచి ఉంటాను, చాలా మంది అమాయకుల్ని బలి చేసుకుంటాను. అయ్యా, ఏదైనా శాపమా? అదే ఆ శాపమే నన్ను వ్యాధికి తీసుకెళ్ళిందా? దేవుడి బిడ్డ, గుర్తుకొస్తుంది నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం తెరవబడుతుంది. దేవుడి బిడ్డ, నీ రహస్య పాపములు నీ కళ్ళ ఎదుట కనబడతాయి. దేవుడి బిడ్డ, ఎస్, దావీదు అంటున్నాడు, నా రహస్య పాపములు నాకు కనబడుచున్నవి. దేవుడి ఎదుట మన జీవితం ఒక స్క్రీన్ మీద ప్లేన్ చేయబడుతున్న ఒక డిజిటల్ పిక్చర్ లాగా ఉంటుంది. దేవుడి బిడ్డ, మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దీన మనస్సులోకి మనం రావాలి. 5వదిగా దేవుడి బిడ్డ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, విశ్వాసంలోకి. అండ్ దట్ ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్. ఆయన దీనుడు అయ్యాడు కాబట్టే నువ్వెంత అన్నోడు వస్త్రాలు ఇప్పేశాడు. నువ్వెంత, నేనెంత అన్నవాడు నేనేమి లేదు, నువ్వే గొప్పడు అయ్యా అన్నాడు.
నీ దేవుడే గొప్ప, నువ్వు చెప్పిన వాడు నేను వింటాను అన్నాడు. విశ్వాసంతో నీటి దగ్గర ఆగిపోలేదు, కానీ నీటి లోపలికి వెళ్ళాడు. ఆయన మునుగుచున్నాడు, ఆయన అంగీకరించాడు, ఆయన పశ్చాత్తాపం పొందాడు, మారు మనసు పొందాడు, ఆయన విధేయుడయ్యాడు, ఆయన దీన మనసులోకి వెళ్ళాడు. 5వదిగా ఆయన విశ్వాసంలో మునుగుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మనం చూస్తే విశ్వాసం అనేది నిరీక్షించి వాడి నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నట్టు రుజువైంది. అతడు ఎంతగా నమ్మాడయ్యా అంటే, నేను 7వ మారు లెగుస్తున్నప్పుడు నేను స్వస్థత పొందుతాను. ఆమేన్. దేవుడు బిడ్డ, అవును, లూకా 18:24, మార్కు 10:52, దేవుడు బిడ్డ మత్తయి 9:22, లూకా 7:50. మనం ఈ వాక్యాల్లో మీరు గమనిస్తే మార్కు 10:52లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు దేవుడు. దేవుడు బిడ్డ లూకా 18:42లో నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. లూకా సువార్త 7:50. దేవుడు బిడ్డ రోమిలికి రాసిన పత్రిక 10:17 మనం చూసినట్లయితే దేవుడి యొక్క మాట అంటది, వినుట వల్ల విశ్వాసం కలుగున దేవుని గురించిన మాట. ఒక ప్రవచనం విన్నాడు, విశ్వాసం పుట్టింది ఆయనలో. ప్రవచనం మాట్లాడితే విశ్వాసం పుట్టింది ఆయనలో. దేవుడు వాక్యం మాట్లాడితే, ప్రవక్త మాట్లాడితే, దేవుడు బిడ్డ థ్యాంక్ యూ జీసస్. నన్ను ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు, అన్నా దేవుడి మాటకి సొంతంగా ఉన్న మాటకి తేడా ఏంటి? హౌ కమ్ యూ విల్ నో దట్ దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, this is the God's voice and this is the God's move in our lives అని నువ్వు ఎలాగా చెప్పగలుగుతావు? దేవుడు బిడ్డ, నేను ఒక మంచి మాట చెప్తాను. దేవుడు మాట ఆయన పలికిన వెంటనే క్రియ ప్రారంభం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట మాట్లాడిన వెంటనే ఒక క్రియ ప్రారంభం అవుతుంది. ఆ క్రియ ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది. ఆ క్రియ నువ్వు చేసేస్తావు అంతే. నువ్వు వెళ్ళుము అన్న వెంటనే నువ్వు లేచి నడవడం స్టార్ట్ చేస్తావు. దట్ ఈస్ ద మెయిన్ కాజ్. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీవు లేచి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు అంటే లేచి వెళ్ళిపోయాడు అంతే. అది దేవుడు మాట కాబట్టి గుర్తుపెట్టుకో. దేవుడు మాట పలికిన వెంటనే పనిచేయడం స్టార్ట్ చేస్తావు. నీ పరుపు ఎత్తుకొని నడువు. పలికినవాడు దేవుడు ఎత్తుకొని నడిచాడు. ఎందుకంటే ఎత్తుకొని నడవడానికి కావలసిన స్వస్థత, ఆరోగ్యము, క్షేమాభివృద్ధి ఆ మాటలో ఉంది. ఎప్పుడైతే ప్రవక్త అయిన ఎలీషా చెప్పాడో, ఇదిగో నీవు వెళ్ళి మునుగు అన్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి ఆ యొక్క నయమాను కుష్ఠరోగం పోయింది. ఈ రోజు మన ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటంటే సేవకుడు చెప్పిన మాట వినం, ఏదో సైడ్ పెట్టుకుంటాం. సేవకుడు మాట మనకు అనుకూలంగా ఉంటేనే చేయడం, మనకు అనుకూలంగా లేకపోతే చెయ్యం. మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని ట్రై చేస్తాం. దేవుడు సేవకుడు చెప్పిన మాట తప్పి దేవుడు నేను చాలాసార్లు ఏడుస్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే, అయ్యో ప్రభువా, ఇంత గొప్ప దేవుడివి, ఇంత గొప్ప ఆలోచన ఇస్తే వీరు నీ ఆలోచన మాత్రం పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. అందుకే దీవించలేదు, అందుకే సంతోషం లేదు, అందుకే సమాధానం లేదు, అందుకే ఆశీర్వాదం లేదు, అందుకే వారి జీవితాల్లో నూతన వెలుగు లేదు, నూతన దీవెన లేదు, నూతన ధన్యత లేదు. దేవుడు బిడ్డ, కానీ విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆయన బాగుపడ్డాడు. విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాడు. విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆయన రక్షించబడ్డాడు. దేవుడు బిడ్డ, ఆయన జీవితంలో 6వది చూసినప్పుడు నిరీక్షణ ఉంది కాబట్టి 7 సార్లు మునిగాడు. నిరీక్షణ లేకపోతే ఆయన మునగడు. మనకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ లేకపోతే నువ్వు దేవుడి యొక్క అద్భుతాన్ని ఆస్వాదించలేవు. దేవుడి యొక్క దీవెని, దేవుడి యొక్క అద్భుతాన్ని, దేవుడి యొక్క కార్యాన్ని మనం ఆస్వాదించాలంటే నిరీక్షణ అంటే యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. యూ షుడ్ హ్యావ్ ఎ హోప్. ద హోప్, ద హోప్ ఇన్ ద లార్డ్. కీర్తన 119:49. కీర్తన 119:49. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుడు చెప్పిన ప్రవచనం, దేవుడు చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడతాది. కారణం ఏంటంటే ఆ దేవుడి కోసం నువ్వు కనిపెడతావు. కారణం ఏంటంటే ఆ మాట నీ జీవితంలో నిరీక్షణను పుట్టించింది, నిరీక్షణను కలుగజేస్తుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఆ యొక్క నిరీక్షణ ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. జకరియా 9:12, రోమిలికి రాసిన పత్రిక 12:12 మనం చూసినట్లయితే, జకరియా 9:12, రోమిలికి రాసిన పత్రిక 12:12. మీ కోటలో మరలా ప్రవేశించుడి,
మేలుకు చేసేదని రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని నీకు నేడు మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. నిరీక్షణ గలవారులారా మీరు గమనించండి. ఎవరికైతే నిరీక్షణ ఉందో మరలా మీ కోటలో ప్రవేశించండి, మరలా మీ ప్రార్థనా గృహాల్లోకి ప్రవేశించండి, మరలా మీ ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించండి, మరలా మీ జీవితంలో కుటుంబ ఆరాధనలు స్టార్ట్ చేయండి, మరలా ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకోండి, మరలా గోనెపట్టలో కట్టుకోండి, మరలా అంగలార్చండి. ఇదిగో రోదన చేసే స్త్రీలుగా లేవనెత్తబడండి. ఉదయకాలపు ప్రారంభము ప్రార్థనతో ప్రారంభించండి. దేవుడి బిడ్డ, నువ్వు దేవుడితో పెనుగులాడు, నువ్వు దేవుడితో ఒక సహవాసంలోకి రా, ఆ కోటలోకి ప్రవేశించు, ఆ ప్రార్థన కోటలోకి ప్రవేశించు, ఆ ప్రార్థన గదిలోకి ప్రవేశించు, ఆ ప్రార్థన సమయంలోకి, ఆ నిబంధన సమయంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఆ నిరీక్షణ నీలో ఉంటది. కాబట్టి దేవుడు రెండొంతల మేలు నీకు చేస్తాడు. ఆమేన్. ఆ రెండొంతల దీవెన యేసు నామములో ప్రభువు నీకు కలగజేయును గాక. దాని కొరకు ఆ నిరీక్షణను వదిలిపెట్టుకోక దేవుడు బిడ్డ. నువ్వు ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుడి వైపు నువ్వు చూడాలని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమన్స్ 4:18. చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఆమేన్. నీకు అద్భుతం కావాలా దేవుడి బిడ్డ? అద్భుతం కొరకున్నావా? నేను చెప్తున్నాను, నీకు అద్భుతానికి ఒక్క అడుగు దూరంలో. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, నీవు నిరీక్షణలోకి వస్తే అద్భుతాన్ని నువ్వు పొందుతావు. నిరీక్షణ లేకపోతే అద్భుతాన్ని పొందలేవు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే you will not be the recipient of the blessing and the miracles of God. దేవుడి ద్వారా నువ్వు ఆ యొక్క నిరీక్షణాస్పాదమైన దేవుడి వైపు నీ నిరీక్షణ లేదు అంటే ఆ కారణం, నిరీక్షణ లేదు అనుకున్నప్పుడు నీలో విశ్వాసం ఉండదు. నీలో విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ప్రతిఫలాన్ని దేవుడి దగ్గర పొందలేవు, నువ్వు దేవుడి దగ్గర ప్రతిఫలం పొందలేవు. నువ్వు దేవుడి దగ్గరకు వస్తావు, ప్రార్థన చేస్తావు, కానీ నీ యొక్క విశ్వాసం స్థిరంగా లేని కారణం చేత నువ్వు ఏది దేవుడి దగ్గర నుంచి పొందలేవని యాకోబు పత్రిక క్లియర్ గా చెప్తుంది. దేవుడి బిడ్డ, మనం దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అంటే స్థిరమైన విశ్వాసం, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన జీవన శైలి మనకు కలిగి ఉండి ఆ దేవుడి వైపు మనం స్థిరత్వంలో ఉండాలి. అస్థిరులుగా ఉన్నవాడికి ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకో. స్థిరులుగా ఉన్నావా నువ్వు దీవించబడతావు. దేవుడు, నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, నీ పరిస్థితి దీవెనకరంగా లేకపోవచ్చు, డోంట్ ఫియర్. దేవుడి బిడ్డ, కృపలోకి రా, నిరీక్షణలోకి రా, విధేయుడు అవ్వు, పశ్చాత్తాపం చెందు. బహుశా దేవుడు చెప్పిన పని కాకుండా నువ్వు చేసావేమో, కాబట్టే నీకు కష్టాలు వచ్చాయేమో దేవుడి బిడ్డ, కాబట్టే ఈ నష్టం వస్తుందేమో, కాబట్టే నువ్వు వెయిట్ చేస్తున్నావేమో. దేవుడి దగ్గరికి రా, అంగలార్చు, దేవుడి దగ్గర ఏడువు, దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందు. దేవా 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 దేవా, నా జీవితంలో నన్ను మార్చు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడి బిడ్డ ఆ దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడదాలి. హల్లెలూయా. ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, సే బిగ్ హల్లెలూయా unto the Lord. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. దేవుడు బిడ్డ, ఆ నిరీక్షణ అంటే ఏం తెలుసా? అక్కడ నిరీక్షణ 2 అని ఉంటుంది, 2 అని ఉంటుంది. శీలము క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది. యువర్ క్యారెక్టర్ ఇస్ బిల్డ్ అప్ ఇన్ ద హోప్. ఇట్లా 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 జరిగిపోయినప్పుడు బాగానే ఉంటుంది దేవుడు బిడ్డ. అట్లా జరగనప్పుడు నువ్వంటే ఏందో తెలుస్తుంది. లేట్ అవుతుందా నీ బ్లెస్సింగ్? నీ క్యారెక్టర్ని దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. కంగారు పడకో. దేవుడు అన్యాయస్తుడు కాదు, కానే కాదు. మార్చబడు, చెక్కబడు. ప్రభువా, నా జీవితంలో నీకు ఇష్టం లేనిది ఏమని ఉంటే తీసేయి. అలవాటు కావచ్చు, మాటలు కావచ్చు, స్వభావం కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, తలంపులు కావచ్చు. నన్ను మార్చు ప్రభువా, నీ రూపులోకి, నీ స్వారూప్యంలోకి నన్ను మార్చు ప్రభువా. దెన్ సీ, ఆ దేవుడి ప్రేమ నీలో కుమ్మరించబడుతుంది. విల్ బి మోర్ దెన్ ఎ కాంకరర్. దేవుడి బిడ్డ,
ఏది కూడా నిన్ను కదపదిగా. వాక్యం చెప్తుంది కదా, ఎత్తైనను లోతైనను ఉన్నవైనను రాబోనను ప్రధానులైన అధికారులైనను అవి దేవదూతలైనను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమలో మనల్ని ఎడబాపలో నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే నువ్వు నిరీక్షిస్తున్నావు, ఆ ప్రేమ నీలో కుమ్మరించబడింది. నువ్వు ఎందుకు నిరీక్షిస్తున్నావు? నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి. నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టే నిరీక్షిస్తున్నావు. నువ్వు నిరీక్షిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమ నీలో కుమ్మరించబడింది. ఆ ప్రేమ నీలో ఉంది కాబట్టే నిన్ను ఎవడు కదపలేడు, నిన్ను ఏ శ్రమ ఏడిపించలేదు, నిన్ను ఏ కరువు నిన్ను నాశనం చేయలేదు. ఆయన గుమ్మాల్లోకి మరలా ప్రవేశిస్తే 2 అంతులుగా దేవుడు దీవిస్తాడు. 1,00,000 పోయిందా దేవుడు 2 లక్షలు ఇస్తాడు. 20 లక్షలు పోయినా 40 లక్షలు ఇస్తాడు. యేసు నామములో దేవుడు బిడ్డ, దట్ ఈస్ యువర్ గాడ్, దట్ ఈస్ యువర్ బ్లెస్సింగ్. యోబుకి తిరిగి ఇచ్చిన దేవుడు నీకు ఈడా. మరి యోబు వల్ల నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు ఏమంటే తెలుసా, నా శరీరం కుళ్ళిపోయినను, నేను చనిపోయినను, నా మట్టుకు నేనే నా కనులారా నా దేవుని చూచేదను. హల్లెలూయా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమింగ్ పాయింట్ దేవుడి బిడ్డ, లాస్ట్ ఈజ్ ద నమ్మకం. 6 సార్లు మునిగాడు, పైకి చూసుకున్నాడు, మొత్తం రక్తం. నాకు తెలిసి ఆ యోర్దాను నీళ్లు మట్టి నీళ్లు ఎర్ర నీళ్లుగా మారిపోయింది. ఆ మట్టి నీళ్లు రక్తపు నీళ్లతో మారిపోయి ఉంటాయండి. భయంకరమైన ఆ దేహము పరలోకమైన దేవుడు దిగొచ్చాడండి. 7వ మునిగేటప్పటికి పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడంతే. యేసు నామంలో దిగి వచ్చి నామాన్ని టచ్ చేశాడు దేవుడు. దేవుడు బిడ్డ ఎందుకో తెలుసా, నమ్మకాన్ని చూస్తాడు, నీ ట్రస్ట్ని చూస్తాడు దేవుడు. దేవుడు బిడ్డ, ఇట్స్ అ ట్రస్ట్, ఇట్స్ అ ట్రస్ట్, ఇట్స్ అ ట్రస్ట్. ఇఫ్ యు ఆర్ హంబల్, ఇఫ్ యు ఆర్ నాట్ హంబల్ యూ విల్ స్టంబల్ అన్నాడు. డిఎల్ మోడీ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు, ఇదే మాట అన్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ హంబల్ యూ విల్ స్టంబల్. నువ్వు దీనుడివి కాకపోతే నువ్వు అటు ఇటు తునుకుతావయ్యా. నువ్వు దీనుడు అయితే తునకవు, అలాగుంటావు. అలాగే దేవుడు బిడ్డ, నీలో ట్రస్ట్ ఉన్నప్పుడే దేవుడు నమ్మదగినోడే. నువ్వు నమ్మదగినోడు బా. నువ్వు చివరి వరకు ఉంటావా, మధ్యలో వెళ్ళిపోతావా? ఇదంతా ఆన్లైన్ అయిపోయింది మొత్తం. ఏదో పాస్టర్ గారు ఏదో ఫీల్ అవుతారని చెప్పేసి ఇలాగ ఆన్లైన్లో వచ్చి ఇలా కొట్టి ఇలా చూసి కనబడి మళ్ళీ టక్కుమని మాయమైపోతా ఉంటారు కొంతమంది. పాస్టర్ గారిది ఏముందా, ఆ దేవునికి స్తోత్రం. పరలోకంలో మా జీతం ఉంది, గ్యారెంటీ. పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. పరలోకంలో దేవుడు నాకు ఇవ్వాలనుకుని అన్ని నాకే ఇస్తాడు. దానికి యోగ్యుడిగా అవసరమైతే ఏదైనా లేకపోతే నన్ను మారుస్తాడు. ఇది పర్ఫెక్ట్. సో కాబట్టి నువ్వు కూడా నాతో పాటు అక్కడ ఉండాలనేది నా భారం కాబట్టి నేను నీకు చెబుతున్నా. నువ్వు సంపూర్ణుడిగా మారాలి, నిన్ను సంపూర్ణుడిగా నేను ప్రభు యొద్ద నిలబెట్టాలి కాబట్టి నేను నీకు చెప్తున్నా. ఎందుకు దీవెన రావట్లేదు అంటే, ఒక క్రమముగా వెళ్తే దీవెన వస్తుంది. అక్రమంగా అటు బరిగెత్తి అటొక్క అడుగు ఇటుకొక్క అడుగేసి ఇటొక్క అడుగేసి అటొకటి ఇటొక బోధ ఇదొక బోధ అదొక బోధ ఇంటే ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకో. అభిషక్తుడు చెప్తున్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా దాని మీద నువ్వు కట్టుకుంటూ వెళ్ళిపోవాలంటే నీ జీవితాన్ని. ఎందుకు రాదు దీవెన? ఎందుకు రాదు ఆశీర్వాదం? ఎందుకు రాదు అద్భుతాలు? ఎందుకు జరగవు అద్భుతాలు? దేవుడు, ఓ మై గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఆయన పేరే అద్భుతకరుడు అండి. నా దేవుడు పేరేంటి? అద్భుతాలు చేసేవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆయన ఆలోచన ఇస్తున్నాడు వాక్యం ద్వారా. నువ్వు ఆలోచనని కనిపెట్టుకో. యోబు 13:15 యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అబ్బా, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఆమేన్. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను. మనం రుజువుపరచగలిగే జీవితంలో మనం ఉన్నామా? నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉండగలుగుతున్నాను ప్రభా? లేవా? దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు అటు రీతిగా ఉండాలనేది దేవుని చిత్తమైంది. దేవుడి బిడ్డ, అవును, నమ్మకం, దేవుడి మీద నమ్మకం. ఇర్మియా 31:17. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఇర్మియా 31:17. రాబోవు కాలమందు ఆమేన్. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. ఐ హ్యావ్ ఎ హోప్
ఐ హ్యావ్ ఎ హోప్. దేవుడి బిడ్డ, ఆ నమ్మిక నిన్ను ఆశీర్వదించబోతుంది. కీర్తన 22:9 ఆ దేవుడు అంటాడు, ఆ నమ్మకం కోసం మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట. దేవుడు బిడ్డ, దే ఆర్ లాట్ ఆఫ్ వర్సెస్, కానీ మీకు చెప్తున్నాను, మనకి నమ్మకం ఉండాలి. గర్భము నుండి ఆ. నన్ను తీసిన వాడవు నీవే కదా, నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిన వాడు. ఎంత అద్భుతమైన మాట కీర్తనకారుడు, ఎంత అద్భుతమైన మాట. నా తల్లి దగ్గర నేను పాలు తాగుతుండగా నాకు నమ్మకం కలగజేసిన వాడు దేవుడు బిడ్డ. దట్ ఈస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్. వాళ్ళ తల్లి దగ్గర పాలు తాగుతుంటే దావీదు నమ్మకాన్ని పుట్టించాడు దేవుడు. ఇప్పుడే పుట్టిన పిల్లల వలె దేవుని వాక్యమని పాలను ఆపేక్షించుడి. నువ్వు బాప్తిజం తీసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని కనుక నువ్వు ఇప్పుడే పుట్టిన పిల్లలు ఎలాగైతే తారాసుకుంటా, తడుముకుంటా, ఎతుక్కుంటా ఆ యొక్క తల్లి దగ్గర పాలు తాగుతారో, నువ్వు అలాగే దేవుడు వాక్యాన్ని కనుక తాగుతే నీకు నమ్మకాన్ని పుట్టిస్తాడు దేవుడు. వాక్యము నీకు నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఆ నమ్మకం ఉంటే నువ్వు కదల్చబడజాలవు దేవుడు బిడ్డ. ఆ నమ్మకం ఉంది కాబట్టే దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు, ఆయన్ని ముట్టాడు, ఆయన్ని స్వస్థపరిచాడు. దేవుడు 7వ మారు లెగిసేసరికి నామాను ఒక పసి పిల్లల దేహం అయినట్టు అయిపోయింది. హల్లెలూయా. పసి పిల్లల దేహం వలెగా అయిపోయింది. దేవుడు బిడ్డ, నామాన్ వాజ్ డౌన్ బట్ హీ కేమ్ అప్ అవుట్ ఆఫ్ మడి జోర్డాన్ యాజ్ ఎ న్యూ బార్న్. దేవుడు బిడ్డ, నామాను ఆ యొక్క మట్టి యోర్దాన్లో కిందకి దిగుతున్నాడు, ఆ యొక్క నీళ్ళలోకి దిగుతున్నాడు, కానీ దేవుడు అతన్ని పైకి తీసుకొచ్చాడు. ఒక పుట్టిన పిల్లోడి వలె ఆయన ఒక దేవుడి దగ్గర కనబడిన ఒక పిల్లగా ఆయన బయటకు వచ్చాడు. హీ హాస్ కేమ్ అప్. దేవుడి బిడ్డ, అవును దేవుడి బిడ్డ, నువ్వేమైనా కిందకి వెళ్ళిపోతున్నావేమో, నువ్వు దిగజారిపోతున్నావేమో, ఈ పాండమిక్ లో డబ్బులు లేవని, దేవుడి బిడ్డ ఆరోగ్యం లేదని, లేదా నేను కోవిడ్ బాధపడుతున్నానని, లేకపోతే నా బలహీనం అయిపోయానని, నేను పక్క మీద ఉన్నానని, నేను ఒంటరివాడిని అయిపోయానని, నన్ను ఎవరు పలకరించట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడి బిడ్డ నమ్మకంలోకి రా, నమ్మకంలోకి రా. దేవుడి బిడ్డ, నువ్వు దేవుడు నిన్ను ముడుతున్నాడని నువ్వు నమ్మాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలైతే నమ్మువాడికి సమస్తం సాధ్యము. నువ్వు నమ్ముతున్నావా? ఆ దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. నామాను జీవితంలో ఒక 7 ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నుంచి ఆయన వెళ్ళాడు. దేవుడు బిడ్డ, దైవ సేవకుని మాటను అంగీకరించాడు, మారు మనసులోకి వచ్చాడు, విధేయతలోకి వచ్చాడు, దీన మనస్సులోకి వచ్చాడు, విశ్వాసంలోకి వచ్చాడు, నిరీక్షణలోకి వచ్చాడు, నమ్మకంలోకి వచ్చాడు. దేవుడి బిడ్డ ఇందులోకి వచ్చాడు కాబట్టే అద్భుతం జరిగింది. ఇది చేశాడు కాబట్టే దేవుడి బిడ్డ ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క పరిచర్యలో దేవుడి బిడ్డ ఈ ఆదివారపు ఆరాధనలో ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటావా? మారు మనసును కలిగి ఉంటావా? నిన్ను దేవుడి యొక్క వాక్యాన్ని, సేవకుడి యొక్క వాక్యానికి నువ్వు లోబడతావా? నువ్వు యాక్సెప్ట్ చేస్తావా దేవుడి బిడ్డ? నువ్వు హోప్లోకి, నువ్వు ఆ బిలీఫ్లోకి నువ్వు వస్తావా? ఆ దేవుడు నిన్ను పైకి లేవవుతున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయపడకము, నేను పడిపోయినను తిరిగి లేచెదను, నన్ను బలపరచు అందనే సమస్తమును చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచు అందనే సమస్తమును చేయగలనని ఎట్టి రీతిగా చెప్తున్నాడు దేవుడి బిడ్డ. అవును దేవుడి బిడ్డ, దేవుడు నిన్ను తిరిగి లేపబోతున్నాడు. దేవుడిని గోడల్ని తిరిగి కట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆర్థిక పరంగా పడిపోయేమో, దేవుడు రెండంతల దీవెన దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడి బిడ్డ, దట్ మే బి యువర్ జాబ్, దట్ మే బి యువర్ బిజినెస్, దట్ మే బి యువర్ దేవుడి బిడ్డ, అది నీ పొలం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ పరిస్థితి కావచ్చు, నీ యొక్క కుటుంబ వ్యవస్థ కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ క్షేమం కావచ్చు, వారి సమాధానం కావచ్చు, వారి దీవెన కావచ్చు, వారి రక్షణ కావచ్చు, వారి ధన్యత కావచ్చు. యేసు దేవుడు ఈరోజు ఈ మధ్యకాల సమయంలో నిన్ను పైకి లేవనెత్తిపోతున్నాడు. దేవుడి బిడ్డ, నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావేమో, సాతాను గడి కింద తొక్కేస్తున్నాడేమో, సాతాను నిన్ను అనుస్తున్నాడేమో, కానీ నా యేసయ్య నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ద గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ యూ అప్. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నా ప్రాబ్లం, నీతి భాస్కరుడు ఆయన ఉదయించుతున్నట్టు, ఆయన రెక్కలలో ఆరోగ్యం కలదని వాక్యం సెలవిస్తున్నట్టు, ఆయన రెక్కలలో ఆ దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకుపోతున్నాడు. దేవుడి బిడ్డ, ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. గాడ్ ఈస్ రేజింగ్ యూ టుడే. గాడ్ ఈస్ రేజింగ్ యూ టుడే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఆ దేవుడిని రేజ్ చేస్తున్నాడు. దేవుడి బిడ్డ, డోంట్ గెట్ రిగ్రీటెడ్. నువ్వు బాధపడకు, నువ్వు కృంగిపోకు. నీ కృంగుదల అన్నది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదండి. బాధ అన్నది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదండి. పశ్చాత్తాపం కావాలి, కానీ
దుఃఖము నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. దేవుడి నీ దగ్గర కావాలనుకుంటుంది పశ్చాత్తాపం. దేవుడి బిడ్డ అంటే ఇలా వెళ్తున్న లోక సంబంధంగా ఉన్నావు, నువ్వు ఆత్మ సంబంధంగా మారాలి, ఆత్మ సంబంధంగా తిరగాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వంలోకి నువ్వు రావాలి. లోక సంబంధంగా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారాలి. నువ్వు మరలాలి అనుకుంటున్నాడు దేవుడు. ఆయన వైపు చూడాలి అనుకుంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచాలనుకుంటున్నాడు. ఈ పాండమిక్ లో దేవుడు ఇదే కావాలనుకుంటున్నాడు. దేవుడి బిడ్డ సర్వలోకానికి, సర్వ సృష్టికి దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. మీరు నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఐ విల్ హీల్ యూ, ఐ విల్ రిస్టోర్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు బిడ్డ నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యేసయ్య ఆ దేవుడు నిన్ను అటు రీతిగా దీవించిపోతున్నాడు. దేవుడు బిడ్డ బి ఏ గాస్పల్ క్యారియర్, బి అన్ ఇవాంజలిస్ట్. దేవుడు బిడ్డ ఆ చిన్నది తనకేం రాలేదు తన జీవితంలో, కానీ కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ జీవితంలో వెలుగులు నింపింది ఒక్క దైవ సంబంధమైన ఆలోచన. నిజమైన సేవకుడు, నిజమైన భక్తి, నిజమైన సంఘం. పరిచయం చేయి, అన్యులకు పరిచయం చేయి, దేవుణ్ణి పరిచయం చేయి. అందుకే ఉన్నాం. పరిచయం చేయండి. కోవిడ్తో బాధపడుతున్నారు, పరిచయం చేయండి. ఏసై స్వస్థపరుస్తాడు, ఏసై దగ్గరికి రండి అని. బిడ్డ నీ జీవితంలో జరిగిపోయిన అంశాల కొరకు బహుశా నీ దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ నిరీక్షణ ఉంది, మర్చిపోకు. మన జీవితాల్లో ప్రతి ప్రశ్నకు సమాధానం లేకపోవచ్చు, కానీ ప్రతి సిచ్యువేషన్కి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉందా? అయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రభువైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దృష్టించండి, దర్శించండి. ప్రభా నీ క్షేమాభివృద్ధిని కలగచేయండి. ప్రభా ఈ యొక్క అంత్య దినాల్లో, అపాయకరమైన సమయాల్లో ప్రభా తండ్రి దేవా మేముంటుండగా నైనా ఈ మరణాంతకరమైన రోగము ప్రభా తండ్రి దేవా, ఈ కీడు, ఈ తెగులు ప్రభా తండ్రి దేవా ప్రతి ఇంటిని, ప్రతి గడపని, ప్రతి పరిస్థితిని తాకుతూ వెళ్తుండగా ప్రభా తండ్రి దేవా అయా నీ కృపను దయచేయి. అలనాడు ఇజ్రాయేలు జీవితాల్లో ప్రభా ఇటు రీతిగా ప్రభా తండ్రి దేవా నీ యొక్క పస్కా గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటి గృహ కమ్మి మీద ఉందో ఆ గృహాన్ని నువ్వు టచ్ చేయలేదు ప్రభా తండ్రి దేవా. నైనా మా గృహాల మీద, మా గృహాల కమ్మీల మీద నీ పస్కా గొర్రెపిల్ల రక్తం ఉండును గాక, నీ కాపుదలు ఉండును గాక, నీ దేవదూతల కాపుదలు ఉండును గాక. నాయన ప్రియులు, నాయన బ్యాంక్ జాబ్స్ చేస్తున్న వారి పైన నీకు ప్రత్యేకమైన కాపుదలను ఉంచండి ప్రభా. నాయన అలాగే ప్రభా నేను ట్రావెల్ చేస్తా డ్యూటీకి వెళ్ళి వస్తున్న బిడ్డల మీద ఉంచండి ప్రభా. చిన్న చిన్న వ్యాపారస్తులు మీరు జ్ఞాపం చేసుకోండి నాయన పాత్రికేయులు మీరు జ్ఞాపం చేసుకోండి, పోలీస్ ఎంప్లాయీస్ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. నేను ఎవరైతే ప్రభా నేను ఈ పాండమిక్ లో భయంకరంగా కష్టపడుతున్నారు ప్రభా, పోలీసు వాళ్ళు ప్రభా, నైనా హాస్పిటల్స్ ప్రభా, నర్సులు, డాక్టర్స్ ప్రభా తండ్రి దేవా, నేను అంబులెన్స్ డ్రైవర్స్ నైనా బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ కాపుదలను దయచేయండి, నీ కృపను దయచేయండి ప్రభా తండ్రి దేవా. నేను త్వరిత గతలో ప్రభా నైనా మా దేశము ప్రభా నైనా నిన్ను అంగీకరించే దేశం ఉండడానికి సాయం చేయండి. పరిస్థితుల్ని మెరుగుపరచండి ప్రభా. నేను నీవే గొప్పవాడు, నువ్వే కార్యము చేసే దేవుడు ప్రభా. అయా నీ కృప చేత, శక్తి చేత మీరు నింపి నడిపించండి. నీ దైవాత్మ చేత మీరు నింపండి తండ్రి దేవా. నాయనా ఈ వాక్యం వింటున్న బిడ్డ జీవితాల్లో, మా జీవితాల్లో నీకు ఆయాసకరమైనది ఏమంటే తీసేసుకొని నైనా నీకు ఇష్టమైన జీవితాల్లో మేము రావడానికి సాయం చేయండి. నైనా పరిశుద్ధాత్మలో అగ్నితోను బాప్తిసం తీసుకునే జీవితంలోకి, ఆ యోర్ధాను అనుభవంలోకి మేము రావడానికి సహాయం చేయండి ప్రభా. నామాను యోర్ధాన్ అనుభవంలోకి వచ్చాడు ప్రభా, ఆరోగ్యవంతుడిగా బయటికి వెళ్ళాడు, పసి పిల్లల దేహంతో బయటికి వెళ్ళాడు. నైనా సిరియా ప్రాంతంలో ప్రభా తండ్రి నైనా నీ కొరకు ఒక సజీవ సాక్షిగా అయ్యాడు. ఇజ్రాయేల్ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని, నేను ఇజ్రాయేల్ దేవుడికి తప్ప మరి ఎవరికి నేను నా దహన బలులను అర్పించనని చెప్పి ప్రభా ఎలీషాతో వాగ్దానం చేసి అక్కడి నుంచి వెళ్తున్నాడు ప్రభా. తండ్రి దేవా నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా నీ కృప చేతి మమ్మల్ని నింపండి. మేము కూడా ప్రభా తండ్రి దేవా అట్టి ధైర్యం గలవారమై ఆయన ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాం ప్రభా. ఇతరులకు పంచే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ఇతరులకు ప్రభా ఆ గొప్ప రక్షణను ప్రభా తండ్రి దేవా నైనా మేము కనపరిచడానికి పాత్రలుగా నైనా నన్ను మమ్మల్ని వాడండి, ఆశీర్వదించండి. ఆయన రెండొంతల మేలు చేత ప్రతి ఒక్క బిడ్డను తృప్తిపరిచి నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దైవ దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసం, ఆయన నిత్య దయా సంకల్పం, ఆయన యందు నిరీక్షణ నమ్మిక ఉంచిన మనపైన ప్రభు కుమ్మరించి సకలాశీర్వాదానికి వారసులుగా ప్రభు మమ్మల్ని చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి పెనపాక ప్రాంతంలో ఉంటున్న
డాక్టర్ వరయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. మా తాతగారు అలాగే మా మామయ్య గారు అబ్బాయి రోహిత్ COVID-19తో పాజిటివ్ బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. సర్వేశ్వరరావు ఆ శరీరం బలహీనంగా ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయండి. ఇంకా చాలా మంది కొరకు మేము వాట్సాప్లో ఆ యొక్క కాంకర్స్ మీట్లో గ్రూప్లో పెడుతున్నాం. దయచేసి మీ ప్రార్థన సహకారాన్ని అందించిన మీ అందరికి వందనాలు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు బిడ్డ మొన్న సూర్యాపేట ప్రాంతంలో తమ్ముడు ప్రసాద్ ఆయన మరణ ఛాయల్లో ఉన్నప్పుడు ప్రభు అతన్ని తాకి దృష్టించి దర్శించారు, ముట్టారు. ఆయన కోవిడ్ నుంచి స్వస్థపరచబడ్డారు. అనేక మంది కోవిడ్ నుంచి స్వస్థపరచబడి ప్రభువుకు సాక్షులుగా మారుతున్నారు. వ్యాధిలో ప్రభు చిత్తం, నామానికి వ్యాధి ఉంది కానీ ప్రభు చిత్తం ఏంటంటే నామానుని ఒక విశ్వాసిగా మార్చడం. మన వ్యాధిలో మన బాధలో ప్రభు చిత్తాన్ని మనం గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అనేక వేల మందికి ఆశీర్వాదంగా అవుతాం. ప్రభు అట్టి ఆశీర్వాదపు వారసులుగా మనలందరినీ మార్చునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సీ యూ.